ముస్లిమ్స్ కి క్రిస్టియన్స్ కి నాన్ వెజ్ ఇటువంటి వాటిల్లో ఫ్రీ హ్యాండ్ ఉంటుంది, అంటే తినొచ్చు అని చెప్పేస్తారు. బట్ ఒక హిందూస్కి వచ్చేసరికి నాన్ వెజ్ తినకూడదు, మీరు వెజ్ తినొచ్చు, మీరు నాన్ వెజ్ తినాలి, ఇట్లాంటి డీవియేషన్స్ వస్తున్నాయి కదా, ఎందుకంటారు? భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతారా మీరు? నమ్ముతాను. భగవంతుడు అందరినీ సృష్టించిన వ్యక్తి అని నమ్ముతారా మీరు? ఐ బిలీవ్. పరమాత్మే అన్నిటినీ సృష్టించిన వాడు అని నమ్మితే ఏదో నరకంలో కుంభీపాకం అనే ఒక ప్లేస్ ఉంటుంది, విన్నారా మీరు ఎప్పుడైనా? అపరిచితుడు సినిమాల్లో చూసినట్టున్నారు మీరు. అయితే ఆ నరకంలో ఏం చేస్తారంటే మంచిగా బోండాలు వేయించినట్టు వేయిస్తారన్నమాట మనుషుల్ని. ఒక మన భారతదేశంలోనే పురాణాలు కానీ వేదాలు కానీ ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వేరే ఏ దేశంలో కూడా వీటి గురించి ఎక్కువగా చర్చలు లేవు, కనిపించవు. ఎందుకు మన ఇండియాలోనే ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి? ఒక ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఇంట్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఒక హాల్ ఉంటుంది, ఒక కిచెన్ ఉంటుంది, దాంతోపాటు ఒక పూజ గది అని ఉంటుంది, అవునా కదా? అవును. ఎవ్రీ అదర్ రూమ్ ఈజ్ మల్టీపర్పస్ రూమ్. ఇప్పుడు వర్షాకాలం వచ్చిందనుకోండి, బెడ్రూమ్లో కూడా బట్టలు ఆరేస్తారు, ఎందుకంటే బయట ఆరవు కాబట్టి. ఫ్యాన్లు వేసి తిప్పేస్తాం, ఇల్లంతా బట్టలు ఆరేసేయచ్చు, హాల్లో పడుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ మల్టీపర్పస్. కానీ పూజ రూమ్ మీరు చూసారనుకోండి, కేవలం ఆరాధన కోసం మాత్రమే యూజ్ చేస్తారు. ఈ ప్రపంచం మొత్తం కూడా ఒక ఇల్లు అని అంటే ఆ ఇంటికి కలిగిన పూజా గదే మన భారతదేశం. చూసారు కదండి, ఎంతమంది యోగాభ్యాసం కోసం వస్తున్నారు, ఎంతమంది మెడిటేషన్ కోసం వస్తున్నారు, ఎంతమంది మన సనాతన భారతీయత తెలుసుకుంటూ వాళ్ళ జీవితాలను మారుస్తున్నారు. చాలామంది సనాతన ధర్మం పైన ఒక అపోహ ఉంటుంది, ఏదో కాస్ట్ సిస్టమ్ ఉంటుంది అని. నీ యొక్క మనసు, నీ యొక్క భావన, నీ యొక్క వ్యక్తిత్వం, దీన్ని బట్టి నువ్వు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణములు. ఇట్ ఈస్ నాట్ కులం. బ్రాహ్మణోశ్చ ముఖమాసీత్, ముఖంలో నుంచి బ్రాహ్మణులు వచ్చారు కదా, పాదాల నుంచి శూద్రులు వచ్చారు కదా, మరి మమ్మల్ని ఇలా పాదాల నుంచి వచ్చారు. మీరు చూడండి, ఒక వ్యక్తిని గౌరవించాలి అని అంటే మేము ఎక్కడికైనా వెళ్ళినా సరే, ఏ సాధువుని చూసినా, ఎవరిని చూసినా, భగవంతుని చూసినా పాదాలు మొక్కాలి అని అంటే, అంతేగాని తలబట్టుకుని ఊపేస్తారండి? లేదు. ఇందులో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనే ప్రస్తావన లేదండి సనాతన ధర్మంలో. ఎవరికైతే మంచి ఆచరణ, ధార్మిక ఆచరణ ఉన్నవాడు ఎవరైనా గొప్పవాడే. హిందూ రిలీజన్నే తీసుకోండి, ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే పాయింట్స్ వేస్తారు, జాతకాలు కలిసాయి లేదా చూస్తారు, తర్వాత ముహూర్తం పెట్టి ముహూర్తంలో కూడా వేద మంత్రాలతో పెళ్లి చేస్తారు. కానీ ఇంత బలంగా, ఇంత సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా ఒక జంటను కలిపిన 1 నెలకో 2 నెలలకో లేకుంటే ఒక సర్టెన్ పీరియడ్లో డివర్స్ అవుతున్నాయి కదా. సో ఇలాంటి విషయాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంటుంది? ఓపిక లేదు అనిపిస్తుంది. మనము చాలా ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడిపోయాం. ఎవ్రీథింగ్ నీడ్స్ టు బీ ఇన్ 2 minutes. ఇంతకుముందు మేము 2 గంటలు 2.5 గంటలు ప్రవచనాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు షార్ట్స్ కిందకి వచ్చేసింది. 60 seconds లోపల చెప్పండి మీరేం చెప్పాలన్నా. ఎందుకంటే జనాలకు ఓపిక క్షీణించింది, ఓపిక తక్కువైంది. అదే లైఫ్లోకి అన్వయించినప్పుడు అండి, ఇట్ గివ్స్ టెరబుల్ బ్యాక్లాషెస్. లవ్ లవ్ అని మాట్లాడతాం, మనకి చెప్తారు లవ్ ఈజ్ బ్లైండ్ అండ్ మ్యారేజ్ ఈజ్ ఐ ఓపెనర్ అంటారు. కాబట్టి ప్రేమ ప్రేమ అంటారు. చాలా మంది సిగ్నల్స్ దగ్గర అయినప్పుడు కొంతమంది రామాయణం, భగవద్గీత ఇవి తీసుకొని ఇస్కాన్ నుంచి ఎంతో మంది పిల్లలు వచ్చి ఇంగ్లీష్లో చెప్పి మరీ అమ్ముతుంటారు కదా. ఇక్కడికి వచ్చి ఇలా అమ్మాలి, ఇలా అమ్ముతే తప్పుగా చూడరనే ఆలోచన ఎందుకు వచ్చింది? అలా అమ్మడం ఎంతవరకు కరెక్ట్? ఆన్ ద సేమ్ హైవే ఒకసారి మేము ఒకళ్ళకి భగవద్గీత ఇచ్చాం. మీరే వెళ్ళి? మేమే ఇచ్చాం అనమాట. మీరు ఎలా అయితే అంటున్నారో రోడ్డు పైన నించొని, అలా మేము ఇంజనీరింగ్ చదువుతున్న టైంలో ఒకళ్ళకి ఇచ్చాం. జస్ట్ స్టాప్ ద కార్ దేర్. అయితే మేము ఆ భగవద్గీత ఆ రోజు ఆ ప్రదేశంలో వాళ్ళకి వచ్చి ఉండకపోతే మన వైపు ప్రయత్నం చేయాలండి. తిరుపతి లడ్డూలో లైక్ ఎనిమల్ ఫ్యాట్ వాడారు. నిజంగా అట్లాంటి వార్తలు విన్నప్పుడు ఒక సొసైటీలో ధర్మాన్ని పాటించే చాలా మంది ఉంటారు, ఆ గుడి దగ్గర కూడా ఉంటారు, కానీ వాళ్ళందరికీ తెలియకుండా ఆ తప్పు జరిగి ఉంటుందా? ఒక వ్యవస్థకి ఎప్పుడైతే ఆ వ్యవస్థ పట్ల గౌరవం ఉన్న వ్యక్తులు ఉంటారో అప్పుడే ఆ వ్యవస్థ బాగా నడుస్తుంది. భక్తులని మనము భగవంతుడి యొక్క సేవలో వినియోగించాలి. ఇట్ షుడ్ నాట్ బి పొలిటీషియన్స్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి.
ఇవాళ మనతో మీకు ఎంతో ఇష్టమైన ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని మన స్టూడియోలో. రీసెంట్గా మీరు ప్రణవానంద స్వామి గారు చెప్పిన మాటలు విన్నాక చాలా మంది ఎక్కువ డౌట్స్ రేజ్ చేశారు కదా, మాకు ఇలాంటి డౌట్స్ ఉన్నాయి వాటి గురించి అడగండి అని. సో ఇవాళ ఇంటర్వ్యూ మాత్రం చాలా స్పెషల్గా ఉండబోతుంది అండ్ స్వామి గారు కూడా మన స్టూడియోలో ఉన్నారు. మరి ఈ క్వశ్చన్స్ మాత్రం మీ నుంచి వచ్చినవి కొన్ని ఉన్నాయి అండ్ నా నుంచి తీసుకున్న క్వశ్చన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కూడా డౌట్ లేకుండా డైరెక్ట్గా స్వామిని అడిగి తెలుసుకుందాం. హాయ్ స్వామి. నమస్కారం అండి. యా, హరే కృష్ణ. ఎలా ఉన్నారు? బాగున్నాం. అండ్ లాస్ట్ ఇంటర్వ్యూ రెస్పాన్స్ చాలా వైడ్గా వచ్చింది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క వీడియో కూడా చాలా మందికి నచ్చింది. మీరు చెప్పే విధానం కూడా అందరు తీసుకున్నారు. సో ఆ రియాక్షన్స్ మీకు ఎలా అనిపించాయి? భగవంతుడి దయ, పలికించేది భాగవతం అట, పలికించు విభుండు రామభద్రుండట, మే పలికిన భవహర మగునట అని అంటారు పోతన గారు. పలికెడిది భాగవతం అట. అయ్యా నేను పలుకుతున్నాను భాగవతాన్ని, కానీ పలికించేవాడు రామభద్రుండు, రామచంద్రుడు పలికిస్తున్నాడు. అలానే మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం, కానీ పలికించేవాడు ఆ కృష్ణ పరమాత్మ. కాబట్టి ఆయన యొక్క సందేశం, ఆయన యొక్క ప్రేమ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తున్నానంటే ఆల్ క్రెడిట్ గోస్ టు శ్రీకృష్ణ అండ్ హిస్ డివోటీస్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ స్వామి, అంటే మన ఇండియాలో చూసుకుంటే చాలా మందికి హిందూస్ తెలుసు, ముస్లిమ్స్ తెలుసు, క్రిస్టియన్స్ తెలుసు. అంటే వేరియస్ రిలీజియన్స్లో మేజర్గా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ప్రియారిటీలో ఉన్నాయి. బట్ ఇందులో కూడా నేను గమనించింది ఏంటంటే ఎక్కువగా హిందూస్కి కాకుండా ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి నాన్ వెజ్ ఇటువంటి వాటిల్లో ఫ్రీ హ్యాండ్ ఉంటుంది, అంటే తినొచ్చు అని చెప్పేస్తారు. బట్ ఒక హిందూస్కి వచ్చేసరికి నాన్ వెజ్ తినకూడదు, మీరు వెజ్ తినొచ్చు, మీరు నాన్ వెజ్ తినాలి, ఇట్లాంటి డీవియేషన్స్ వస్తున్నాయి కదా, ఎందుకంటారు? మీరు ఒకసారి భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతారా? మీరు? నమ్ముతాను. భగవంతుడు అందరినీ సృష్టించిన వ్యక్తి అని నమ్ముతారా మీరు? అన్నిటిని ఆయన సృష్టించారా అండి? నో, పేరెంట్స్ కొన్ని, లైక్ పేరెంట్స్ నుంచి మనం వచ్చాము ఇట్లా. ఓకే, కానీ ప్రపంచంలో ఉన్న అన్ని జీవులు కూడా భగవంతుడి యొక్క సృష్టియేనా? ఐ బిలీవ్ అంతే కదండి. మరి ఏ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళైనా సరే పరమాత్మే అన్నిటినీ సృష్టించిన వాడు అని నమ్మితే ఒక సోదరిని మనం ఎలా అయితే ఇబ్బంది పెట్టామో అలా ఇతర జీవుల్ని ఎందుకు ఇబ్బంది పెడతామండి? వాళ్ళు కూడా పరమాత్మ సృష్టే కదా, వాళ్ళు కూడా భగవంతుడి యొక్క సృష్టే కదా. మనందరికీ ఆయనే తండ్రి. కాబట్టి ఒక తండ్రికి చెందిన వాళ్ళమందరం కూడా వీ హ్యావ్ బికమ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదా. సో వీ షుడ్ లెర్న్ టు కో ఎగ్జిస్ట్ బట్ నాట్ హార్మ్ ఎనీ ఆఫ్ ది లివింగ్ ఎంటిటీస్. మన సనాతన ధర్మంలో చాలా అద్భుతమైన ప్రిన్సిపల్ అహింస పరమో ధర్మ అని చెప్తారు. అహింస అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి తెలియకుండానే వీఆర్ హర్టింగ్ మెనీ లివింగ్ బీయింగ్స్. మీరు చూసారనుకోండి, మీరు నడుస్తున్నారనుకోండి, పాపం చీమ ఎక్కడుంది, ఒక్కొక్క చీమ చూస్తూ వెళ్ళరు కదా మనం. సపోజ్ సమ్ బై మిస్టేక్ మనం చంపేయచ్చు. కార్లో వెళ్తున్నప్పుడు, కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు, ఫుడ్ కోసం ఎన్నో లివింగ్ ఆర్గానిజమ్స్ మనకి తెలియకుండానే మనం ఇబ్బంది పెట్టి చంపేస్తున్నాం. ఇంకా తెలిసి ఎందుకు ఎవరిని హాని చేయాలి చెప్పండి. సో మన సనాతన ధర్మం ఏం చెప్తుంది అని అంటే సవై పుంసాం పరోధర్మో యతో భక్తి రథోక్షజే. అన్నిటికంటే గొప్ప ధర్మం ఏంటి అంటే భగవంతుడి యొక్క ఆరాధన. ఆ భగవంతుడి యొక్క ఆరాధనలో అన్నిటికంటే ముఖ్యమైన పార్ట్ ఏంటంటే అన్నిట్లో కూడా భగవంతుడిని చూడటం, అందరినీ కూడా భగవంతుడి యొక్క సంతానంగా భావించటం. కాబట్టి మనది సాత్వికమైన ధర్మం అన్నమాట. చాలా సాత్వికం అండి మన ధర్మంలో. సాత్వికము అని అంటే మోడ్ ఆఫ్ గుడ్నెస్, అంటే ఎవరిని ఏ హార్మ్ చేయకుండా, ఎన్వైరన్మెంట్ని ఏ రకంగా హాని చేయకుండా ఎంతో ప్రేమతో భగవంతుని ఆరాధన చేయడం అనమాట. సో మన ధర్మానికి ఏ ఇతర ప్రాణిని చంపడానికి దెర్ ఇస్ నో కనెక్షన్. కాబట్టి మనం సాత్వికంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ది మోర్ స్పిరిచువల్ యూ వాంట్ టు బి, ద మోర్ ఇన్ ద మోడ్ ఆఫ్ గుడ్నెస్ యూ హ్యావ్ టు బి అనమాట. కాబట్టి మీరు చూసారనుకోండి, ఏదైనా పూజ, వ్రతం, మాల ఇవన్నీ వేసుకుంటున్నప్పుడు నియమాలు ఉంటాయి కదండి. నాన్ వెజిటేరియన్ తినకూడదు, ఉల్లిపాయలపై తినకూడదు, బ్రహ్మచర్యాన్ని పాటించాలి, చెప్పులు వేసుకోకుండా ఉండకూడదు. ఇప్పుడు ఎందుకు ఆ నియమాలు ఉన్నాయి 41 డేస్కి, 21 డేస్కి, లేదా ఒక రోజు పండగ రోజు అన్నప్పుడు? ఎందుకంటే అరే ఇది మనకి అలవాటు అవ్వాలి, ఈ జీవనం మనకి లైఫ్ స్టైల్. మన సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే 21 డేస్ కానీ ఒక హ్యాబిట్ రెగ్యులర్గా ఉందనుకోండి, ఆన్ ద 22nd day యూ టెన్ టు డూ ద సేమ్ థింగ్. అంటే 21 డేస్ మీరు అలారం పెట్టుకున్నారు అనుకోండి, పొద్దున్న పూట 4:30కి, యూ గెట్ అప్ అట్ 4:30. 22nd day if you don't put alarm also you get up at 4:30 in the morning. ఆటోమేటిక్గా బాడీ రెస్పాండ్ అవుతుంది. సైకలాజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా యూ గెట్ ట్రైన్డ్ అనమాట. కానీ మనం ఎంత కన్వీనియంట్ అంటే 21 days 41 days చేసేసాక 42nd day 22nd day you do all the remaining things of all these days.
కానీ అది సనాతన ధర్మం నేర్పించదు. సనాతన ధర్మం ఈజ్ ఆల్వేస్ టెండింగ్ టు సాత్వికమైన నో హార్మ్ లైఫ్ స్టైల్ అనమాట. ఓకే. కాబట్టి భగవంతుడికి ఎప్పుడూ నచ్చదు మనం ఏ ప్రాణిని హింస పెట్టడానికి. సనాతన ధర్మం ఈజ్ యాక్చువల్గా చాలా ఎవాల్వ్డ్ కాన్షియస్నెస్ గురించి మాట్లాడుతుంది. అంటే ఇట్ డస్ నాట్ డీల్ విత్ మెటీరియల్ హ్యాపీనెస్. జస్ట్ ఏదో స్వర్గం నరకం దగ్గరే మనం ఆపమండి. ఆ బ్రహ్మ భువనాలోక పునరావృత్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే అని అంటారు. లాస్ట్ టైం మీకు స్వర్గం నరకం మధ్యలో ఉండే డిఫరెన్సెస్ చెప్పాను. వీ డు నాట్ వాంట్ టు గో టు స్వర్గం, వీ డు నాట్ వాంట్ టు గో టు నరకం. అయ్యా మరి స్వర్గం నరకం గురించి అయినా మరి ఇంకెక్కడికి వెళ్ళాలి అని అంటే కులశేఖర్ ఆల్వార్ ఒక చిన్న స్టోరీ చెప్తాను. చెప్పండి. కులశేఖరుడు అనే ఒక రాజుగారు ఉండేవారు అనమాట. ఆయన కేరళ ప్రదేశాన్ని పాలిస్తూ ఉండేవారు. అయితే ఆయనకి రామాయణం వినటం అంటే చాలా ఇష్టం అనమాట. రోజు ఒక ఆయన వచ్చి ఆయన దగ్గర రామాయణం చదువుతూ ఉండేవారు. ఎంత ఇన్వాల్వ్డ్గా వినేవారంటే రామాయణం, ఒకసారి ఆయన చెప్పారు సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయాడు అనగానే ఆ ఎంత ఇన్వాల్వ్మెంట్తో విన్నారు అని అంటే వాళ్ళ సైన్యానికి చెప్పారు అందరు రెడీ అయిపోండి మనం సీతమ్మ తల్లిని తేవాలి అని హీ స్టార్టెడ్ గోయింగ్ అనమాట. అయితే మంత్రులందరికీ అర్థం కాలేదు, అదేంటబ్బా ఇలా వెళ్ళిపోతున్నారు ఏం చెయ్యాలి అని అంటే వెనకాల వైపు నుంచి కొంతమందిని పంపించారు. మళ్ళీ అయ్యా సీతమ్మ తల్లి దొరికేసింది, రాముడు అయోధ్యకి తీసుకెళ్ళిపోయాడు అంటే అమ్మయ్యా దొరికేసిందా అని మళ్ళీ వెళ్ళిపోయారు. సో అప్పటి నుంచి ఈ రామాయణం చెప్పేవాడికి చెప్పారనమాట, మీరు ఏ రకమైన సాడ్ సిచ్యువేషన్స్ చెప్పకండి, మా రాజుగారు అంత ఇన్వాల్వ్మెంట్తో వింటారు కాబట్టి ఆయన వెళ్ళిపోతారు రాజ్యాన్ని వదిలేసి అని అంటే సరే అన్నారు. పాపం ఈ రామాయణం చెప్పే ఆయనకి ఏదో స్మాల్ వైరల్ ఇన్ఫెక్షన్ ఏదో వచ్చినట్టుంది. పాపం ఆయన రాలేదు, వాళ్ళ అబ్బాయిని పంపించాడు అనమాట. పాపం వాళ్ళ అబ్బాయి బుక్ తీయంగానే మళ్ళీ ఇదే సంఘటన వచ్చింది, రావణాసుడు సీతమ్మ తల్లిని ఎతికి వెళ్ళాడు. మళ్ళీ అది చదివేసరికి వెంటనే ఈ స్టార్టెడ్ బ్యాక్ అగైన్. ఎంతవరకు వెళ్ళారంటే సముద్రం లోపలికి వెళ్ళిపోతున్నారు ఆయన, నేను లంకకి వెళ్ళి సీతమ్మని తెచ్చేస్తానని. అప్పుడు రామచంద్రమూర్తి సాక్షాత్తుగా దర్శనమిస్తారు, అయ్యా సీతమ్మ తల్లి వచ్చేసింది, నువ్వు కంగారు పడకు, నువ్వు వెళ్ళిపోవాలి. సో అంత గొప్ప డివోటీ అనమాట. ఆయన ఒక శ్లోకంలో చెప్తారు, నాహం వందే తవ చరణయో ద్వంద్వమద్వంద్వహేతో కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనోతు రమ్యా రామ మృదుతనులత నందనే నాపిరంతుం భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం. ఆయన అంటారు, కృష్ణ నేను నీకు భక్తి ఏదో నరకంలో కుంభీపాకం అనే ఒక ప్లేస్ ఉంటుంది, విన్నారా మీరు ఎప్పుడైనా? అపరిచితుడు సినిమాల్లో చూసినట్టున్నారు మీరు. అయితే ఆ నరకంలో ఏం చేస్తారంటే మంచిగా బోండాలు వేయించినట్టు వేయిస్తారనమాట మనుషుల్ని. ఓకే. ఇలా ఎన్నో నరకాలు ఉంటాయి, రౌరవాది నరకములు అని అంటారు. బట్ అవి ఒక రైటింగ్స్ వరకేనా, నిజంగా ఉంటాయా? శాస్త్రాలు చెప్తున్నాయి ఇది నిజంగా ఉంటాయి. ఎవరైతే ఈ తప్పు చేస్తారో వాళ్ళకి ఈ రకమైన నరకం ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది అనమాట. ఒక క్వశ్చన్ స్వామి, అంటే బేసిక్ గా మనం చూస్తాము అంటే తప్పు చేస్తే శిక్షలు ఇలా పడవచ్చు అని, కానీ మనం ముందు నుంచి మాట్లాడుకునే దగ్గర నుంచి చూస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 4 యుగాలు మారినా సరే ఈ రోజు ధర్మం తప్పుతుంది, కానీ అప్పుడు ధర్మం ఉంటుంది కదా, అప్పుడు కూడా ఇంత దారుణమైన శిక్షలు ఎలా రాసింటారు? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, ఏ సమయంలోనైనా సరే మన సనాతన ధర్మం టైమ్ ఈజ్ నాట్ లీనియర్, ఇట్ ఈస్ సైక్లిక్. అవును. అంటే కృత త్రేత ద్వాపర కలి, మళ్ళీ కృత త్రేత ద్వాపర కలి, ఇది సైక్లిక్ గా వస్తూ ఉంటుంది కదా. కాబట్టి స్వర్గం నరకం యుగం బట్టి మారదండి, ఇట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్. కలియుగంలో పీపుల్ ఆర్ మోర్ టువర్డ్స్ నరకం, వాళ్ళు ఎక్కువగా నరకం వైపు వెళ్ళడానికి ఛాన్స్ ఉన్నదన్నమాట. ఇష్టపడుతున్నారు అని అంటే వాళ్ళని ఆ విధంగా ప్రోత్సహిస్తూ వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు అదే నేను ఆ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాను. కులశేఖర్ ఆల్వార్ అంటారు, కుంభీపాకం నరకం నుంచి తప్పించుకోవడానికి నేను పూజ చేయట్లేదు నిన్ను అని అంటారు అనమాట. కుంభీపాకం గురించి చెప్తున్నాను మీకు. అందులో ఎవరైతే జీవహింస చేస్తారో ప్రాణిహింస చేస్తారో వాళ్ళని కూడా మంచిగా బోండాలు వేసినట్టు వేస్తూ ఉంటారనమాట. అయితే ఆ నరకంలో ఒక స్పెషాలిటీ ఉంది, ఏంటో తెలిసినా అండి? ఆ నరకంలో ఉండే వెజిల్ కింద వెడల్పుగా ఉంటుంది, పైకి వచ్చేసరికి చిన్నగా అయిపోతుంది అనమాట. ఒక కూజ ఉంటుంది కదండి, దాని నెక్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అంటే లోపల ఉన్న వాళ్ళు ఎంత తడపాయించినా సరే వాళ్ళు బయటికి రాలేరు అనమాట. లోపలేమో మరుగుతున్న హాట్ ఆయిల్ ఉంటుంది, అందులో వేసేస్తారు, ఇంకా వాడు అక్కడే ఉండాలి. అలా ఎన్ని రోజులు ఉండాలి తెలుసా అండి? కొన్ని వేల సంవత్సరములు ఉండాలి అని చెప్తారు. వేల సంవత్సరాలు. ఎందుకంటే మనిషికి నరకంలోకి వెళ్ళినప్పుడు యాతన శరీరము అని ఒకటి ఉంటుంది, అంటే స్పెసిఫికలీ కస్టమైజ్డ్ ఫర్ టేకింగ్ పెయిన్.
నరకంలో ఒకవేళ మీ చెయ్యి అంటే ఎవరైనా చెయ్యిని తీసేశారనుకోండి, తీసేసిన చెయ్యి విరిగిపోయి కింద పడిపోతుంది. కొద్దిసేపు అయ్యాక మళ్ళీ అతకపోతుంది, మళ్ళీ తీసేస్తారు, మళ్ళీ కింద పడిపోతుంది, మళ్ళీ అతకపోతుంది, మళ్ళీ తీసేస్తారు. అలా పెయిన్ ఈజ్ ఆల్వేస్ రిపీటింగ్ అనమాట నరకం. కాబట్టి అలా మనం తప్పులు చేసిన దానికి ఎంతైతే కోట మనం సంపాదించుకుంటామో అంత కోట మనం అక్కడ నరకంలో అనుభవించాల్సి వస్తుంది అని చెప్తారు. కులశేఖర్ అలవాళ్ళు అంటారు, నాకు దానికి భయం లేదు. మరి అయ్యా నువ్వు స్వర్గానికి వెళ్ళడానికి పూజ చేస్తున్నావా అని అంటే, రమ్య రామ మృదు తనులత నందనేనా పిరంతుం, అప్సరసలతో ఎంజాయ్ చేయడానికి నేనేం నీకు పూజ చేయట్లేదు. సో భక్తిలో ఏంటంటే వీఆర్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ సఫరింగ్ అండ్ వీఆర్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ఎంజాయ్మెంట్. మరి ఏం కావాలి నీకు అంటే ఆల్వార్లు అంటారు, భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం, జన్మ జన్మాంతరాలకి కూడా నీ భక్తి మేం చేయాలి, నీ యొక్క శ్రీపాదాలు మా హృదయంలో ఉండాలి అని ప్రార్థన చేస్తారనమాట. కాబట్టి సనాతన ధర్మ ఈజ్ వెరీ ఎవాల్వ్డ్. ఏదో నరకం నుంచి తప్పిపోవాలనో లేదా స్వర్గంలోకి వెళ్ళి ఏమంటారు వాళ్ళు లేడీస్ అప్సరసలతో ఎంజాయ్ చేయాలనో, దట్ ఈస్ నాట్ అవర్ హైయెస్ట్ గోల్. అవర్ హైయెస్ట్ గోల్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు చూడండి, జనాలకి కేవలం ఆహార నిద్ర భయం అవుతున్నాం, తినాలి తిరగాలి అని గోల్ ఉన్నవాడు ఎన్నడైనా లేవచ్చు, ఏదైనా చెయ్యొచ్చు, ఎలాంటి ఆహారమైనా తినచ్చు, వాడికి ఏం పర్వాలేదు. కానీ ఒకటి సాధించాలి అని అనుకుంటారు కదండి, అటువంటి వాడికి డిసిప్లిన్ అవసరం. అందుకే చిన్నపిల్లలకి చెప్తాను, నాన్న ప్రొద్దున పూటలే చదువుకో, బాగా నీ హోంవర్క్ చేసుకో, ఎక్సర్సైజ్ చెయ్యి, హెల్త్ని బాగా చూసుకో అని. ఎందుకు? హీ వాంట్స్ టు అచీవ్ సంథింగ్ ఇన్ లైఫ్. సనాతన ధర్మంలో వీఆర్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ సఫరింగ్ ఇన్ ధర్మ నరక, నార్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎంజాయింగ్ విత్ ద లేడీస్ ఇన్ హెవెన్ ఆర్ స్వర్గం. వీ వాంట్ టు సర్వ్ గాడ్. కాబట్టి మన గోల్ ఈజ్ డిఫరెంట్, మన లైన్ ఈజ్ డిఫరెంట్, మన ఫిలాసఫీ ఈజ్ డిఫరెంట్, మన ఆచరణ ఈజ్ డిఫరెంట్ ఆల్ టుగెదర్. బట్ వన్ క్వశ్చన్ స్వామి, అంటే మీరు చెప్పిన దాంట్లో ఒక మనిషి తప్పు చేస్తే పనిష్మెంట్ రిపీటెడ్గా వస్తుంటుంది, ఆ పెయిన్ అంతా క్లియర్ అయినంత వరకు అన్నారు కదా. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ పుట్టిండొచ్చు, పూర్వజన్మలో చేసుకున్న పాపమేమో ఇవాళ ఇలా పుట్టాడంటారు. మరి ఆ జన్మలో చేసుకున్న పాపానికి నరకంలో పనిష్మెంట్ అయిపోవచ్చు కదా, మళ్ళీ ఇంకొక జన్మలో పుట్టినప్పుడు కష్టాలు ఎదుర్కొంటారు, చేతులు కాళ్ళు సరిగ్గా ఉండవు. ఇవేంటి? మనం చేసిన పాపానికి ఒకటేసారి శిక్ష ఇచ్చారనుకోండి, మనం భరించలేం. ఓకే, దానికి భగవంతుడు చేసిన ఒక గొప్ప ఉపకారం ఏంటి అని అంటే, దాన్ని పార్ట్స్ కింద ఇచ్చాడనమాట. కొంత పాపం మనం ఈ జన్మలో మనం చేసుకున్న పాపాన్ని అనుభవిస్తాం, కొంత నరకంలో అనుభవిస్తాం, కొంత మరో జన్మలో అనుభవిస్తాం. ఒకటేసారి ఇచ్చేసారనుకోండి. అందుకే కదండి మీకు ఈఎంఐలు అనే సిస్టమ్ ఉంది. ఎందుకంటే మనం ఒకసారి డబ్బులు కట్టలేకపోతున్నాం కాబట్టి ఇన్స్టాల్మెంట్స్లో కడుతున్నాం, అంతే కదా. కానీ ఒక్కసారి 10 లక్షలు కట్టాలి అని అంటే, లేవయ్యా 10 లక్షలు ఏం చేస్తాను నేను అని అంటే, సరే కొద్దిగా కట్టు. మనం ఇంత పాపాన్ని సముపార్జన చేసుకున్నది ఒకటేసారి నువ్వు అనుభవించు అనగానే మనిషి బ్రతకలేడండి. అందుకే కొద్దిగా పేమెంట్ ఇప్పుడు చేయి, కొద్దిగా పేమెంట్ నరకంలో చేయి, కొద్దిగా పేమెంట్ నెక్స్ట్ లైఫ్లో చేయి అని ఇన్స్టాల్మెంట్స్లో పెయిన్ తక్కువ చేసి ఇస్తున్నారనమాట. దట్ ఈస్ సిస్టమ్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ వెరీ మర్సిఫుల్ టు అస్. అండ్ సనాతన ధర్మం గురించి చెప్పారు. ఈ రోజుల్లో చాలా మంది సనాతన ధర్మం అనే పేరు యూజ్ చేసుకొని ఎంతో మంది ముందరికి వచ్చి పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండూ చెప్తున్నారు. బట్ నేను ఒకటి గమనించాను స్వామి, అదేంటంటే మన భారతదేశంలోనే పురాణాలు కానీ వేదాలు కానీ ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వేరే ఏ దేశంలో కూడా వీటి గురించి ఎక్కువగా చర్చలు లేవు, కనిపించవు. ఎందుకు మన ఇండియాలోనే ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి? మీకు ఒక విషయం చెప్తానండి. ఒక ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఇంట్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఒక హాల్ ఉంటుంది, ఒక కిచెన్ ఉంటుంది, దాంతోపాటు ఒక పూజ గది అని ఉంటుంది, అవునా కదా? అవును. మీరు చూడండి, ఎవ్రీ అదర్ రూమ్ ఈజ్ మల్టీపర్పస్ రూమ్. ఇప్పుడు వర్షాకాలం వచ్చిందనుకోండి, బెడ్రూమ్లో కూడా బట్టలు ఆరేస్తారు, ఎందుకంటే బయట ఆరవు కాబట్టి. ఫ్యాన్లు వేసి తిప్పేస్తాం, ఇల్లంతా బట్టలు ఆరేసేయచ్చు, హాల్లో పడుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ మల్టీపర్పస్. కానీ పూజ రూమ్ మీరు చూసారనుకోండి, కేవలం ఆరాధన కోసం మాత్రమే యూజ్ చేస్తారు, అవునా? చాలా పరమ పవిత్రంగా ఉంటుంది ఆ పూజ రూమ్ లో. ఇంకేం చేయలేం మనం. పూజ రూమ్ లో బట్టలు ఆరేస్తారా? లేదు. పూజ రూమ్ లో పడుకుంటారా? లేదు. పడుకోరు కదండి, ఎందుకంటే దట్ ఈస్ స్పెసిఫికలీ డెడికేటెడ్ టు గాడ్. ఈ ప్రపంచం మొత్తం కూడా ఒక ఇల్లు అని అంటే ఆ ఇంటికి కలిగిన పూజా గదే మన భారతదేశం. ఓ మై గాడ్. ఈ ప్రపంచానికి పూజ గది భారతదేశం. అందుకే ఇక్కడ అంత ఆధ్యాత్మికత. ఇప్పుడు ప్రపంచంలో ఉండే వారందరూ మా ఆశ్రమానికి కొన్ని వేలాది మంది వెస్టర్నర్స్ వస్తారు ప్రతి సంవత్సరం. వారు వచ్చేది ఒక దృష్ట్యా
వాళ్ళు ప్రపంచంలో వాళ్ళు ఎంత సాధించినా సరే, ఎంత ఇది చేసినా సరే, హార్ట్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. ఓకే, వాళ్ళు భారతదేశం వైపు వస్తున్నారు అని అంటే ఆ సనాతన ధర్మము, ఆ ఆధ్యాత్మికత కోసం వస్తున్నారు. కాబట్టి వీ హ్యావ్ ది బెస్ట్ గిఫ్ట్ టు ఆఫర్ టు దిస్ వరల్డ్, దట్ ఈస్ స్పిరిచువాలిటీ. కానీ ఎప్పుడైతే మనం మర్చిపోయి వేరే వాళ్ళని చూసి, పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్నట్టుగా వేరే వాళ్ళని చూసి మనం ఆచరిస్తున్నాం అనుకోండి, సొంతంగా మన వైభవం అంతా కూడా మనం పోతుంది. కానీ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ నేర్చుకుంటున్నారు. మీరు చూశారు కదండి, ఎంతమంది యోగాభ్యాసం కోసం వస్తున్నారు, ఎంతమంది మెడిటేషన్ కోసం వస్తున్నారు, ఎంతమంది మన సనాతన భారతీయత తెలుసుకుంటూ వాళ్ళ జీవితాలను మారుస్తున్నారు. ఇస్కాన్ ఒక ఆర్గనైజేషన్ మీరు చూసినా సరే, ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది వెస్టర్నర్స్ చక్కగా భారతీయ సనాతన సంస్కృతి తెలుసుకొని ఆచరిస్తున్నారు. మీరు వీడియోలలో చూస్తూనే ఉంటారు కదా. కాబట్టి ఎందుకు భారతదేశంలో ఇవి ఉన్నాయి అంటే, భారతదేశం ఈజ్ మెంట్ ఫర్ దిస్ పర్పస్. ఓకే, అండ్ అందుకేనా భారతదేశంలో గుడులు కానీ ఎక్కువ పూజలు చేసే, భగవంతుడు అన్నీ ఆవిర్భవించింది ఇదే ప్రదేశంలో. పరమ పుణ్యమైన ప్రదేశం అండి భారతదేశం. భారతదేశం అంత ఆధ్యాత్మిక భూమి. నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే, ది ఫస్ట్ భారతదేశం దాటినప్పటి నుంచి వచ్చేంత వరకు మా హార్ట్ ఎప్పుడు నేను భారతదేశానికి వెళ్ళిపోతామా, ఎప్పుడు ఇండియాకి వెళ్ళిపోతామా అనేగానే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్నంత స్పిరిచువల్ వైబ్రేషన్ ఇంకెక్కడ లేదు. దాన్ని మనం నాశనం చేసుకోకూడదు. దట్ ఈస్ ద ఓన్లీ ప్రేయర్. బట్ మీరు అన్నారు భారతదేశానికి ఇంత పవర్ ఉంది కాబట్టి ఆధ్యాత్మికంగా ఇంత వైబ్ వచ్చిందని. మరి వేరే దేశాల్లో ఆ పవర్ లేనప్పటికీ ఆ కంట్రీస్ అన్ని డెవలప్డ్గా, సూపర్ డెవలప్డ్గా, అల్ట్రాలో వెళ్ళిపోతున్నాయి. మన దేశం ఎందుకు అంటే, నేను పుట్టినప్పటి నుంచి కానీ ఇంకా ఈ రోజు వరకు చూసినా డెవలపింగ్ కంట్రీనే అంటారు. ఎందుకు ఇండియా డెవలప్ అవ్వట్లేదు? మీకు ఒక విషయం చెప్తాను. ఏన్షియంట్ భారతదేశం గురించి మాట్లాడుకుంటే, వీ వర్ ది మోస్ట్ సొఫెస్టికేటెడ్ అండ్ డెవలప్డ్ సివిలైజేషన్. అందుకే కదా మిగతా వాళ్ళందరూ కూడా మన దేశాన్ని మీదకి వచ్చి లూటీ చేసుకొని వెళ్ళిపోయారు. సుమారుగా 1000 సంవత్సరాలు లూటీ చేశారు మన దేశాన్ని. 1000 సంవత్సరాలు? అవును కదండి. మీరు చూసారనుకోండి, మొఘల్స్ రావటము, మిగతా ఇన్వేషన్స్, వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ మనకి బ్రిటిషర్స్ వచ్చారు. వాళ్ళు ఒక 100-200 years ఇన్వేషన్ చేశారు. మొత్తం కొల్లగొట్టుకొని పోర్చుగీస్ వచ్చారు, ఫ్రెంచ్ వచ్చారు. వీళ్ళందరూ చేసింది ఏంటి? మన దేశంలో ఉండే వ్యవస్థని మొత్తం చిన్నాభిన్నం చేసేస్తారనమాట. సో మీరు డెవలపింగ్ నేషన్ అంటారు. ఎందుకు డెవలప్డ్ నేషన్ అవ్వలేదు అని అంటే, దేశం పట్ల, ధర్మం పట్ల నిష్ట కలిగిన వారు లేకపోయారు. ఎవరు చూసినా సరే నా కోసం నేను బాగుంటే సరిపోతుంది, మా కుటుంబం బాగుంటే సరిపోతుంది అని ప్రయత్నం చేశారు. కాబట్టి ఇన్ని రోజులు మనం డెవలప్మెంట్ చూడలేదు అని ఒక ఆలోచన వస్తుంది మనకి. లేకపోతే మీరు చూసారనుకోండి, మన రాజులు, మహారాజులు, వాళ్ళ కమిట్మెంట్ ఫస్ట్ దేశం పట్ల ఉండింది, వాళ్ళ కమిట్మెంట్ ఫస్ట్ దైవం పట్ల ఉండింది, ధర్మం పట్ల ఉండింది. అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడు మన భారతదేశానికి ఇలాంటి హాని కలగలేదండి. ఎప్పుడైతే స్వార్థం వస్తుందో అప్పుడు మొత్తం నాశనం అయిపోతుంది. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఒకసారి ఒక ఊర్లో ఎలక్షన్స్ జరిగినప్పుడట ఒక క్యాండిడేట్, ఎమ్మెల్యే క్యాండిడేట్ వచ్చి మాకు ఓట్లు వేయండి అని అడిగారట. అయితే ఆ ఊర్లో ఉండే ప్రజలు అన్నారట, లాస్ట్ టైం కూడా మీ కేసు నువ్వేం చేయలేదు, మళ్ళీ అడుగుతున్నావు, మేము వేయం ఈసారి అని అన్నారట. అయితే ఈయన ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో ఆయన అన్నారట, ఫస్ట్ టైం మీరు మమ్మల్ని గెలిపించినప్పుడు నేను నాకు సంబంధించిన, అంటే నా కుటుంబానికి కావాల్సినంత డబ్బులు సంపాదించాను. నెక్స్ట్ టైం మీరు నాకు ఓటేసినప్పుడు నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీకి కావాల్సినంత డబ్బులు సంపాదించాను. ఇప్పుడు మూడోసారి మీరు నాకు ఓటేసారనుకోండి, మీకు కావాల్సినవి చేస్తాను. నాకు ఓటేయకుండా వేరే వాడు చేసావనుకోండి, వాడు ఫస్ట్ వాళ్ళ కుటుంబానికి సంపాదించుకుంటాడు, దాని తర్వాత ఫ్రెండ్స్కి సంపాదించి పెడతాడు, తర్వాత మీ గురించి ఆలోచిస్తారు. కాబట్టి 3 సంవత్సరాలు వెయిట్ చేయకండి, నాకు ఓటేయండి అని చెప్పాడట ఆ మినిస్టర్. కాబట్టి అట్లా ఎప్పుడైతే స్వార్థం ఉంటుందో అండి మనిషి లోపల, నేను బాగుంటే సరిపోతుంది అనే ఒక భావన వస్తుందో అండి, అప్పుడు మనం దేన్ని కూడా ముందుకు తీసుకెళ్ళలేము. కానీ మన దేశానికి కావాల్సిన వారు ఏంటో తెలుసా అండి, ధర్మం పట్ల. ధర్మం ఏం నేర్పిస్తుంది? సనాతన వైదిక సంస్కృతి. నువ్వు నాది, నేను నాది అనే విషయం పక్కన పెట్టు. సమాజానికి ఏమి ఇవ్వగలుగుతామో ఆలోచించు, దేశానికి ఏమి ఇవ్వగలుగుతావో ఆలోచించు.
మీరు చూడండి, ఈ భావన సర్వే జన సుఖినో భవంతు అనే ఒక బ్రాడ్ మైండెడ్ థింకింగ్ సనాతన ధర్మంలో తప్ప ఇంకెక్కడ ఉండదండి. మిగతా వాళ్ళు మేము టీవీలలో మేమేమి కల్పితం కాదండి, మేము చూసాం ఆ వీడియోస్. మిగతా మతాలన్నీ కూడా నాశనం అయిపోవాలని, వేరే వాళ్ళందరూ చనిపోవాలని, వీళ్ళందరూ మారిపోవాలి అని వేరే మతాల వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉన్నారట. కానీ మన సనాతన ధర్మంలో ప్రతిరోజు మేము ఆరాధన చేసిన తర్వాత చిట్ట చివరికి కూడా సర్వే జన సుఖినో భవంతు అని చెప్పి అంత గొప్ప ధర్మం పట్ల నిష్ట ఉన్న వాళ్ళు వచ్చారనుకోండి, అప్పుడు తప్పకుండా డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీ అవుతాం. మీరు ఇంకొక విషయం చెప్తాను, ఎంత డెవలప్ అయినా మీరు అన్నారు కదా బుల్లెట్ ట్రైన్స్ వచ్చాయి, సబ్స్క్రైబర్లు కట్టారు. అంత సబ్స్క్రైబర్లో పైన ఒక 100 ఫ్లోర్లో పడుకునేవాడు ట్యాబ్లెట్లు మింగాల్సి వస్తుంది నిద్ర రాక. కానీ మన భారతదేశంలో ఒక రైతు చక్కగా తన యొక్క పొలాన్ని దున్నొచ్చి హాయిగా నిద్రపోతాడు, చక్కగా మజ్జిగతోటి అన్నం తినేసి కడుపు నింపుకుంటారు, హాయిగా కనీసం 3 పూట్లు తినే ఒక సంతోషమైనా ఆయనకి లభిస్తుంది. కానీ ఇంత పెద్ద కట్టేశాం అనేవాళ్ళు కూడా ఏం చేయాలి, ఆహార నిద్ర భయం అవుతున్నంచ. పశువులు ఏం చేస్తున్నారు అదే చేస్తున్నారు కదా. కానీ మానవ జన్మ అనేది ఎంత పెద్ద సైజ్ పేపర్లు కట్టాము, ఎన్ని బుల్లెట్ ట్రైన్లు వచ్చాయి, దట్ ఈస్ డెఫినెట్లీ నీడెడ్. కానీ ఒక మనిషిగా ఉన్నప్పుడు, ఒక భారతీయుడిగా ఉన్నప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనము ధర్మానికి ఏం చేయగలిగాం, సమాజానికి ఏం చేయగలిగాం, దేశానికి ఏం చేయగలిగాం. దీనికి అన్నిటికంటే మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ దేశం యొక్క యువత ఏ దారిలోకి వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. యువత దేశం గురించి ఎంతవరకు ఆలోచిస్తుంది, ధర్మం గురించి ఆలోచిస్తుందా అంటే దే ఆర్ ఫార్ అవే ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ థింకింగ్. అరే సమాజానికి నేను ఏదైనా సేవ చేయగలుగుతానా, నేను ఫస్ట్ నా జీవితాన్ని ఎలా ఉద్ధరించుకోవాలి అని ఆలోచిస్తే కదండి. దే ఆర్ ఇన్ఫాక్చుయేటెడ్ విత్ వాట్ దే సీ ఆన్ టీవీ, వాట్ దే సీ ఆన్ స్క్రీన్, ఫోన్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. సో వాళ్ళ టైం మొత్తం కూడా అక్కర్లేని వీడియోస్ చూడటము, టైం మొత్తం కూడా అక్కర్లేని ప్రోగ్రామ్స్ చేయటము, అక్కర్లేని కొన్ని కోట్ల రూపాయలు. ఐ డోంట్ నో, నాకు మేము ఇన్స్టాగ్రామ్ మా ఛానల్ని, మా అకౌంట్ ఉంటుంది కదా, ఎవ్రీడే 15 minutes కోసం ఓపెన్ చేస్తాం అనమాట. ఎందుకంటే మా యూత్ ఎవరైతే మా వీడియోస్ చూస్తారో కొన్ని క్వశ్చన్స్ రాస్తారు మాకు పర్సనల్గా. అయితే మా డివోటీస్ చెప్పారు, ప్రభుజీ మీరు ఫోన్ వాడరు కానీ ప్రతిరోజు 15 నిమిషాలు కంపల్సరీగా మీరు ఇన్స్టాగ్రామ్ చూడాలి, క్వశ్చన్స్ వచ్చాయనుకోండి దానికి ఆన్సర్ చేస్తే దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ అని అంటారనమాట. సరే అని మేము ఒక నిర్ధారిత సమయం పెట్టుకున్నాం, 15 minutes పర్ డే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలని. అయితే ఇప్పుడు నాకు ఒక 10-15 days నుంచి కొన్ని వీడియో సజెషన్స్ వస్తాయి. అందులో ఒక కాన్సర్ట్ జరుగుతుంది సమ్వేర్ ఇన్ ముంబై. సో దానికి ఎవ్రీబడి ఇన్ ద ఇంటర్నెట్ ఈస్ గోయింగ్ క్రేజీ ఫర్ దోస్ టికెట్స్. లక్షల రూపాయలు పెట్టుకొని దే వాంట్ టు గెట్ దోస్ టికెట్స్, అలాంటి కాన్సర్ట్స్కి వెళ్ళాలి. నథింగ్ బ్యాడ్ ఇన్ ఇట్. బట్ ఒక ధర్మం గురించి, ఒక దేవాలయం గురించి, ఒక సేవ గురించి ఒక 300 రూపాయలు భగవంతుడి యొక్క సేవలో ఇచ్చి దర్శనం చేసుకుంటే ఎందుకు మనం డబ్బులు ఇవ్వాలి ఏ దేవాలయానికి, ఎందుకు మీరు విరాళాలు అడుగుతున్నారు, ఎందుకు మీరు డొనేషన్స్ కావాలి, ఎందుకు మీకు సేవలలో డబ్బులు కావాలనే వాళ్ళు లక్షల రూపాయలు పెట్టి ఒక 2 గంటలు డమ్ డుమ్ 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 అని డాన్స్ చేయడానికి దే డోంట్ మైండ్. సరే ఎంత కాన్షియస్నెస్లో డిఫరెన్స్ ఉందో. ఒక చాలా పెద్ద ఏమంటారు బాలీవుడ్ హీరోయిన్ చెప్తారు, ఐ విల్ గివ్ మనీ ఫర్ టాయిలెట్స్ బట్ నాట్ టు ద టెంపుల్స్ అని ఒక ఆవిడ అన్నారనమాట. అయితే ఆ కాన్షియస్నెస్ చూడండి. మీరు చేసే వల్గర్ మూవీస్ చూడడానికేమో మా వాళ్ళు లక్షల రూపాయలు 1000 రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళాలా వాళ్ళు పాడైపోవడానికి జీవితంలో. కానీ 10 మందికి మంచి మార్గాన్ని చూపించే, 10 మందికి అన్నం పెట్టే, మన సనాతన ధర్మాన్ని వర్ధింపజేసే ఆలయం మాత్రం నీకు అవసరం లేదు. ఎంత కాన్షియస్నెస్ చూడండి. కాబట్టి మన యూత్ ఎప్పుడైతే మంచి మార్గంలోకి వెళ్తారో, మన యూత్ ఎప్పుడైతే దేశం గురించి, సమాజం గురించి ఆలోచిస్తారో, ఆ రోజు భారతదేశానికి ఎటువంటి ఆపద లేదండి. ఓకే, బట్ ఇన్ని రిలీజియన్స్ ఉన్నాయి, బట్ అంటే చాలామంది పురాణాలు చూసి చెప్పేది ఏంటంటే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, అంతమంది దేవుళ్ళకి మనం మొక్కుతున్నాము, మా ఫేవరెట్ గాడ్ ఈయన అన్నట్లు ఉంటారు పర్స్పెక్టివ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే శ్రీకృష్ణుడిని యదు వంశం అంటే యాదవుల వంశమా లేకుంటే యదు వంశమా, ఈ వంశంతో ఎందుకు ఇంటర్లింక్ చేశారు? ఎందుకంటే ఆయన యదు మహారాజు గారి యొక్క వంశంలో పుట్టారు కాబట్టి యాదవ వంశము అని అంటే. అది
ఒక టైప్ ఆఫ్ పీపుల్ ఏమంటారు, మా దేవుడు మేమే మొక్కుంటాము మీకు కాదు కదా అన్నట్టు చూస్తారు కదా. అయినా యాదవ కులం యదు వంశం అని ఎందుకు వచ్చింది అని అంటే, యదు అనే ఒక మహారాజు గారు, ఓకే, వారి యొక్క వంశంలో ఆయన పుట్టారు కాబట్టి ఆయన యదువంశ తిలకుడు అని అంటారనమాట కృష్ణుని పేరు. బట్ ఈ రోజు కూడా అది కంటిన్యూ అవుతూ చాలా మంది యాదవ్స్ ఎవరైనా ఉంటే శ్రీకృష్ణ ఇస్ అవర్ గాడ్ అంటారు. బట్ వేరే గాడ్స్ కూడా గాడే కదా. మీకు ఒక విషయం చెప్తాను, భగవంతుడు అందరి వాడండి. ఎగ్జాక్ట్లీ, భగవంతుడు అందరి వాడు, అందరికీ శ్రీకృష్ణ భగవానుడు ఆరాధ్యుడే. ఎందుకంటే అహం బీజ ప్రదాపిత అని అన్నారు. ప్రతి ఒక్క జీవుడికి పిత ఆయనే. అహం సర్వస్వ ప్రభవు, అందరికీ తండ్రి ఆయనే, అందరికీ మాస్టర్ ఆయనే. కాబట్టి ఒక ఒక కాస్ట్ అనే ఒక భావనే సనాతన ధర్మంలో లేదు. మీకు విషయం తెలిసినా అండి, అసలు చాలామంది సనాతన ధర్మం పైన ఒక అపోహ ఉంటుంది, ఏదో కాస్ట్ సిస్టమ్ ఉంటుంది అని. మన దగ్గర ఎప్పుడు కుల వ్యవస్థ లేదు, మన దగ్గర వర్ణ వ్యవస్థ ఉన్నది. వర్ణ వ్యవస్థ, మీకు వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ ఈ రెంటికి తేడా ఏంటో తెలుసా మీకు? కుల అంటే లైక్ కాస్ట్ బేసిస్. చెప్పండి చెప్పండి. సనాతన ధర్మంలో ఏంటుంది, ఇది చాలా పెద్ద రహస్యాన్ని చెప్తాను, మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాతుర్వర్ణ్యం మయా సృష్ట్యా గుణకర్మ విభాగస అని భగవంతుడు భగవద్గీతలో ఉపదేశం చేశారు. మీకు అసలు ఎవరు ఏంటి అనే విషయాన్ని చాలా కరాఖండిగా చెప్పేస్తాను, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇద్దరు డాక్టర్లు ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో పిల్లవాడు పుట్టితే అరే ఇంకో డాక్టర్ పుట్టారు అని అంటారు. విన్నారా మీరు ఎప్పుడైనా? ఎగ్జాక్ట్లీ అంటారు. ఎవరైనా ఇద్దరు సైంటిస్టులు ఉన్నారనుకోండి, అరే ఇంకో సైంటిస్ట్ వచ్చేసాడు అని అంటారు. అవునా? అవును. మోస్ట్ లైక్లీ ఒక డాక్టర్ ఇంట్లో డాక్టర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, ఎందుకంటే వాడు ఆ ఎన్వైరన్మెంట్లో పెరుగుతారు కాబట్టి. అవును. ఇప్పుడు మీరు చూసారనుకోండి, నాకు పర్సనల్గా తెలుసు ఇద్దరు డాక్టర్స్ కానీ వాళ్ళ అబ్బాయి ఫోటోగ్రాఫర్, ఇద్దరు ఇంజనీర్స్ కానీ వాళ్ళ అమ్మాయి డాక్టర్, ఇద్దరు అడ్వకేట్స్ కానీ వాళ్ళ అబ్బాయి సిఏ. సో మోస్ట్ లైక్లీ ఇట్ షుడ్ బి దట్ ఏ ఫ్యామిలీలో నువ్వు పుడితే ఆ క్వాలిటీస్ నీకు వస్తాయని. కానీ ఇప్పుడు అలా లేదండి. ఇట్ ఈస్ జస్ట్ బేస్డ్ ఆన్ దేర్ ప్యాషన్స్, దే చూస్ సంథింగ్ అండ్ దే గో అహెడ్. కృష్ణుడు ఏం చెప్తున్నాడు భగవద్గీతలో అని అంటే, నీ యొక్క కర్మ అంటే నువ్వు చేసే పని, నీ యొక్క మనసు, నీ యొక్క భావన, నీ యొక్క వ్యక్తిత్వం, దీన్ని బట్టి నువ్వు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణములు. ఇట్ ఈస్ నాట్ కులం, ఇట్ ఈస్ వర్ణం. వర్ణము అని అంటే టైప్. వర్ణం అంటే ఏంటండి? కేటగిరీ అన్నమాట. బ్రాహ్మణ అంటే ఎవరైతే శాస్త్రాన్ని చదువుతారో, ఎవరైతే శాస్త్రాన్ని చెప్తారో, ఎవరైతే అందరిలో మంచి ఆధ్యాత్మిక ప్రవృత్తిని ప్రేరేపణ చేస్తారో బ్రాహ్మణులు. మీరు చూడండి, కొంతమందికి ఇనేట్గా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఎక్కడైనా కష్టం వచ్చింది అనుకోండి, వెంటనే వాళ్ళు నిలబడతారు. సరే, ఎక్కడైనా ఎవరికి ఏదైనా ఆపద వచ్చినా, ఇప్పుడు రోడ్డు పైన ఎవరైనా పడిపోయారు అనుకోండి, వెంటనే బైక్ ఆపేసి వెళ్ళిపోయి వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసేస్తారు. ఒక రకమైన లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఎక్కడైనా ఏదైనా టీం ఉందనుకోండి, దాంట్లో నేను లీడ్ చేసే ఒక క్వాలిటీ ఉంటుంది. అటువంటి వాళ్ళు క్షత్రియులు అని అంటారు. లీడర్షిప్ క్వాలిటీ. ప్రొటెక్షన్, నేను సేవ చేస్తాను, ప్రొటెక్ట్ చేస్తాను అనే భావన ఎవరికైతే ఉందో దోస్ ఆర్ క్షత్రియస్. ఓకే. కొంతమంది చూడండి, చాలా క్యాలిక్యులేటివ్గా బిజినెస్ మైండ్తో ఆలోచిస్తారు, దేన్ని ఎలా బిజినెస్ చేయాలి. కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు, కూషి గోరక్ష వాణిజ్యం. వైశ్య వర్ణానికి ఉండే కొన్ని లక్షణాలు ఏంటంటే బిజినెస్, గోరక్ష అంటే గోవులని సంరక్షించడం, వాణిజ్యం అని అంటే ట్రేడింగ్, కృషి అని అంటే ఫార్మింగ్. ఎవరైతే ఈ కర్మలు చేస్తారో వాళ్ళు వైశ్య అనే వర్ణము. శూద్ర అని అంటే ఏంటి అని అంటే ఎవరైతే ఒక ఇన్స్ట్రక్షన్ని చాలా చక్కగా ఫాలో అయ్యి పని చేస్తారు, ఇది శూద్ర వర్ణం. ఇందులో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనే ప్రస్తావన లేదండి సనాతన ధర్మంలో. దే ఆర్ జస్ట్ 4 డిఫరెంట్ కేటగిరీస్. కొంతమంది మమ్మల్ని అడుగుతారు, బ్రాహ్మణోశ్చ ముఖమాసీత్, ముఖంలో నుంచి బ్రాహ్మణులు వచ్చారు కదా, పాదాల నుంచి శూద్రులు వచ్చారు కదా, మరి మమ్మల్ని ఇలా పాదాల నుంచి వచ్చారు. మీరు చూడండి, ఒక వ్యక్తిని గౌరవించాలి అని అంటే మేము ఎక్కడికైనా వెళ్ళినా సరే, ఏ సాధువుని చూసినా, ఎవరిని చూసినా, భగవంతుని చూసినా పాదాలు మొక్కాలి అని అంటే, అంతేగాని తల పట్టుకొని ఊపేస్తారా అండి? లేదు.
మీరు ఎవరికైనా అన్నిటికంటే మోస్ట్ పవిత్రము ఏమనుకుంటారు? పాదాలు అని అంటారు. అవునా కదా? సాధువులు కనిపించిన, గురువులు కనిపించిన పాదాలు స్పర్శ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎంత పరమ పవిత్రమైన ప్రాంతం అండి అది. కాబట్టి మన వేరే మతములన్నీ మన వైపు నుంచి ఈ వర్ణ వ్యవస్థ పైన దాడి చేస్తూ ఉన్నాయి. కానీ మన దాంట్లో అందరూ ఒకటే. ఆచరణ బట్టి ఎవరికైతే మంచి ఆచరణ, ధార్మిక ఆచరణ ఉన్నవాడు ఎవరైనా గొప్పవాడే అండి. తర్వాత ఇంకొక విషయం చెప్తాను. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణుడు అని అంటే దానం పట్ల జీవించేవాడు. హీ హాజ్ నో ఇన్కమ్ సోర్స్. ఎవరైనా దానం ఇచ్చారనుకోండి, ఆ దానంతో నడిచేవాడే బ్రాహ్మణుడు. ట్యాక్స్ తీసుకొని నడిచేవాడు క్షత్రియుడు. ట్యాక్స్ల పైన బ్రతికేవాడు క్షత్రియుడు అనమాట. బిజినెస్ ట్రాన్సాక్షన్స్తో వచ్చే లాభాల వల్ల బ్రతికేవాడు వైశ్యుడు. సాలరీ తీసుకునేవాడు శూద్రుడు. ఇది ఇంకొక బ్రాడ్ అండర్స్టాండబుల్ కేటగిరీ ఆఫ్ వర్ణ వ్యవస్థ. దానం తీసుకుంటే బ్రాహ్మణుడు, ట్యాక్స్ తీసుకుంటే క్షత్రియుడు, బిజినెస్ చేస్తే వైశ్యుడు, సాలరీ తీసుకుంటే శూద్రుడు. ఎవరైనా సరే. ఇంకొక కేటగరైజేషన్ చెప్తాను. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. మీరు చూసండి, ఒక ఆర్గనైజేషన్లో ఒక థింకింగ్ బాడీ ఉంటుంది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఎలా ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవాలి, ఎలాంటి వ్యవస్థ మన ఆర్గనైజేషన్లో కావాలి అని CEO వాళ్ళు వీళ్ళందరూ కూర్చొని చర్చ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద బ్రాహ్మణ క్లాస్. ఒక ఆర్గనైజేషన్లో ఇంకొక టీం ఉంటుంది. ఎలా మనం ప్రమోట్ చేయాలి, ఎలా మనము స్పాన్సర్స్ని తీసుకొని రావాలి, ఎలా మనం అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ఈ క్లాస్ ఉంటుంది చూడండి. ఎలా మనం ఎక్స్పాండ్ చేయాలి అనేది క్షత్రియ క్లాస్. ఎలా మనం అకౌంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎలా మనం ట్రాన్సాక్షన్స్ చేయాలి, ఎలా మనకి ఎక్కువ ప్రాఫిట్స్ రావచ్చు, అవి ఇవి చూసేదే వైశ్య క్లాస్. ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో అందరు శూద్ర క్లాస్. ఇప్పుడు సరే ప్రభుజీ, ఉత్తి బ్రాహ్మణులు ఉంటే సరిపోతుంది, ఉత్తి పైన ఎవరైతే మేనేజ్మెంట్ చేస్తున్నారో వాళ్ళు ఉంటే సరిపోతుంది, మిగతా వాళ్ళందరూ తక్కువ అని అంటే మిగతా వాళ్ళందరూ లేరనుకోండి, ఆర్గనైజేషన్ పనిచేస్తుందా అండి? అందరూ ఉంటేనే టీం వర్క్ అవుతుంది. అది సనాతన ధర్మం అంటే. ఇట్ ఈస్ అ టీమ్ వర్క్. ఇందులో వీళ్ళు పెద్ద వీళ్ళు తక్కువ అని కాదు, అందరూ కలిసి పని చేస్తూ భగవంతుడి యొక్క సేవ చేయటమే సనాతన ధర్మం అంటే. ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి వీళ్ళు వాళ్ళు అని కాదు. వ్యాధశ్చ ఆచరణం ధ్రువశ్చ వయః విద్యా గజేంద్రస్య కుబ్జాయాం కిము నామ రూపమధికం కిం తత్ సుధామోధనం వంశక్కో విదురస్య యాదవపతేరుగ్రస్య కిం పౌరుషం భక్త అటుష్టతి నహి గుణైర్భక్తి ప్రియో మాధవ అని అంటారు కృష్ణుడి గురించి. మీరు చూసారనుకోండి, ఒక చిన్న పిల్లవాడు 5 సంవత్సరాల ధ్రువుణ్ణి కూడా భగవంతుడు యాక్సెప్ట్ చేశాడు. పాపం గజేంద్రుడిని ఒక యానిమల్ని స్వామి యాక్సెప్ట్ చేశారండి. ద్రౌపదీదేవిని యాక్సెప్ట్ చేశారు. శబరి ఒక ట్రైబల్ స్త్రీ, ఆవిడ పెట్టిన ఎంగిలి పండ్లు స్వామి స్వీకరించారు కదా. ఎంత ప్రేమ ఉంటుంది చెప్పండి స్వామికి. కాబట్టి ఆయన ఎటువంటి తారతమ్యం చూడడండి. విదురుడు ఒక దాసీపుత్రుడు, వాళ్ళింటికి వెళ్ళి తిరిగినాడు. దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళలేదండి ఆయన. దుర్యోధనకే భోగున కావో అని అంటారు. ఆయన చెప్పన్ భోగ్ అంటే కొన్ని 100 రకాలు చేసి కృష్ణుడి కోసం కూర్చున్నాడు, కానీ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళలేదు. కానీ విదురుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాపం అరటిపండు తీసి కృష్ణుడికి ఇవ్వాలి అనుకున్నాడు. వాళ్ళ ఇంట్లో అరటిపండ్లే ఉన్నాయండి. కానీ ఆ టెన్షన్లో, ఆ నర్వస్నెస్లో ఏం చేశాడు తెలుసా అండి? అరటిపండు పడేశాడు, తొక్కచ్చి కృష్ణుడికి ఇచ్చేశాడు. కృష్ణుడు ఆ తొక్కని తినేశాడు అనమాట. ఎందుకంటే ఆయన అంత ప్రేమతో ఇచ్చాడు కాబట్టి. భగవంతుడికి ఎటువంటి తారతమ్యం లేదండి. ఆయనకు అందరూ ఒక్కలే. మనం జస్ట్ ఆయన వైపు శ్రద్ధగా, భక్తితో, విశ్వాసంతో వెళ్ళాలి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి మన సనాతన ధర్మంలో ఎటువంటి తారతమ్యం లేదు. ఎవరే ధర్మాన్ని ఆచరిస్తే వాళ్ళు గొప్పవారు. మీరు అంత బాగా చెప్పారు ధర్మాల గురించి కానీ, మనం ఎలా నియమాలు పాటించాలనే విషయాల గురించి కానీ. రీసెంట్గా మనం చూసుకుంటే ఒక 10-15 రోజుల ముందు తిరుపతి లడ్డూలో లైక్ ఎనిమల్ ఫ్యాట్ వాడారు, ఈ ఆయిల్స్ ఇవన్నీ కంటామినేట్ అయిపోయాయి. వచ్చే భక్తులు తీసుకున్న లడ్డులో కూడా మ్యాక్సిమం ఏం జరిగిందో అనేది రైటింగ్స్లో ఇచ్చేశారు. నిజంగా అట్లాంటి వార్తలు విన్నప్పుడు ఒక సొసైటీలో ధర్మాన్ని పాటించే చాలామంది ఉంటారు, ఆ గుడి దగ్గర కూడా ఉంటారు, కానీ వాళ్ళందరికీ తెలియకుండా ఆ తప్పు జరిగి ఉంటుందా? అది నిజమో కాదో మనకు తెలీదు. నిజమని ప్రూఫ్ చేశారు కదా. దట్ ఈస్ ఆల్సో లిటిల్ బిట్ కాంట్రవర్సీ. అది ఏ రిపోర్ట్స్ ఏంటి అని కూడా. సో నేను 2 వైపు నుంచి చెప్తాను. ఒకవేళ నిజం అని అనుకోండి, అలా జరిగింది అన్నప్పుడు మీరు చూడండి, ఒక వ్యవస్థకి ఎప్పుడైతే ఆ వ్యవస్థ పట్ల గౌరవం ఉన్న వ్యక్తులు ఉంటారో అప్పుడే ఆ వ్యవస్థ బాగా నడుస్తుంది.
ఇప్పుడు నాకు భగవంతుడి పైన, వెంకటేశ్వర స్వామి వారి పైన ప్రేమ ఉందనుకోండి, నేను ఏం చేస్తాను పొద్దున్న నుంచి రాత్రి దాకా అంటే ఎలా స్వామి యొక్క కైంకర్యం బాగా జరగాలి అని ఆలోచిస్తాను. ఎవరైతే శ్రద్ధ లేని వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఏదైనా పర్వాలేదు అని అంటాడు. అందుకే భక్తులని మనము భగవంతుడి యొక్క సేవలో వినియోగించాలి. ఇట్ షుడ్ నాట్ బీ పొలిటీషియన్స్. నమ్మకం ఉన్న, శ్రద్ధ ఉన్న, భక్తి ఉన్నవారు, పొలిటీషియన్స్ అయినా పర్వాలేదండి, కానీ వారికి పూర్తి నమ్మకం ఉండాలి స్వామి పట్ల, పూర్తి ప్రేమ కలిగి డెడికేషన్ ఉన్న వాళ్ళు ఉండాలన్నమాట ఆ పదవులలో. అప్పుడు ఇలాంటి తప్పులు జరగవు అని భావిస్తూ ఉన్నాం. 2, మీరు చూడండి, ఒకవేళ అంత పెద్ద వ్యవస్థలో ఇంత అయింది, ఇంతమంది తినేశారు, ఏమైపోయింది అని చాలామంది ప్రాయశ్చిత్తం ఏమిటి? ఏం లేదండి, తెలియక చేశాం కదా. తెలియక చేసిన తప్పులు భగవంతుడు కన్సిడర్ చేయరు. కాబట్టి మనం ఒకవేళ ఆ తిరుపతి ప్రసాదం నిజంగా ఉండి మనం స్వీకరించినా సరే ప్రాయశ్చిత్తం ఏంటి అని చాలామంది మమ్మల్ని అడిగారు. నేను చెప్పాను, చక్కగా గోశాలకి వెళ్ళండి, గోవు యొక్క సేవ చేసుకోండి. కేవలం ప్రాయశ్చిత్తం కోసం కాదండి, సనాతన ధర్మం అనేది గోసేవతో ముడిపడి ఉంటుంది. కాబట్టి గో యొక్క సేవ చేసుకోవడానికి ప్రతి ఒక్క హిందువు ప్రయత్నం చేయాలి. మీరు వెళ్తారా ఎప్పుడైనా గోశాలకి? వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి, గోవుల యొక్క సేవ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సరిపోతుంది. దట్ ఈస్ నాట్ ఎ వెరీ సీరియస్ థింగ్. ఇంకొక విషయం చెప్తాను, అంత సిస్టమాటిక్గా ఉన్న ఒక అంత పెద్ద పుణ్యక్షేత్రంలోనే అలాంటి తప్పు జరిగింది అని అనుకుంటున్నారు అని అంటే, మన ఈ హోటళ్ళల్లో అక్కడ ఇక్కడ ఎటువంటి పదార్థాలు కలుస్తాయో ఒకసారి ఆలోచన చేయండి. మేము ఒకసారి ఒక వీడియో చూసాం, వాళ్ళు బాత్రూంలో కడుగుతున్నారట ఆ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా. కొంతమంది అయితే కొన్ని పదార్థాలలో 250 యూరిన్ శాంపిల్స్ లభించాయట వాళ్ళు యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్. బెంగళూరులో కూడా మటన్ బదులు డాగ్ వాడారని కూడా వచ్చింది. కాబట్టి మనము అసలు అన్నిటికంటే వర్స్ట్ థింగ్ ఏంటంటే బయట మనకి సోర్స్ తెలియని ప్రదేశాల నుంచి తినటం. కాబట్టి మేము అందుకే చెప్తాం, ఎప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తినకూడదు. ఆహార నియమం అనేది చాలా పాటించాలి. మనకి సోర్స్ తెలిసి మన ఇంట్లో చేసుకున్న పదార్థాలు, సాత్వికమైన పదార్థాలు మనం స్వీకరించడానికి ప్రయత్నం చేయాలి. ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ ఫర్ అస్ అనమాట. ఇప్పుడు తిరుపతి ఆలయంలో అలాంటి తప్పులు జరగకుండా ఉండాలి అని అంటే భగవంతుడు బాగుంటే ఈ ప్రపంచం బాగుంటుంది. మరి తిరుపతి అంటే పెద్ద పుణ్యక్షేత్రము, లైక్ మీరు చెప్పినట్లు ఎక్కడెక్కడి నుంచో వెస్ట్, ఈస్ట్, నార్త్, సౌత్ ఎక్కడెక్కడి నుంచో చాలామంది వచ్చి స్వామిని దర్శించుకొని వెళ్తారు. బట్ అలాంటి పుణ్యక్షేత్రంలో వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, అంటే అది ఎంతవరకు నిజమో చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి తెలియదు, సమర్థించే వాళ్ళు సమర్థిస్తారు. బట్ ఒక బ్లాక్ మార్క్ అనేది అక్కడ పుట్ చేసి వెళ్ళిపోయారు మీడియాలో. సో అది భగవంతుడికి కోపం రాదా? ఏంటి నా మీద ఇంత కార్యాలు చేశారు అనేది? భగవంతుడు అన్నిటికంటే గొప్ప కృప అండి. స్వామి ఒక శ్రీ విగ్రహ రూపంలో, ఒక మూర్తి రూపంలో ఈ ప్రపంచానికి రావటం. ఓకే, చాలామంది మన సనాతన ధర్మానికి చెందిన వారు కానప్పుడు శ్రీ విగ్రహ మూర్తి పూజని ద్వేషిస్తూ ఉంటారు, క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఏదో మన సనాతన ధర్మంలో మూర్తి పూజ లేదు అనే విధంగా ప్రచారం చేస్తూ ఉంటారు. అదో పెద్ద తప్పులా చూస్తూ ఉంటారు అనమాట. కానీ నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి, మన స్వామి ఎంత కృపతో మన దగ్గరికి వచ్చారు. ఆ స్వామి యొక్క రెస్పాన్సిబిలిటీ మన పైన ఉన్నది, ఆయన యొక్క సేవ చేసుకోవడానికి. మీకు ఒక విషయం చెప్తాను, మొన్న నాకెవరో వీడియో పంపించారనమాట. అందులో ఒక ఆయన మన సనాతన ధర్మానికి చెందినవారు కాదు, ఆయన అంటున్నారు, మీ ఉపనిషత్తులలో, మీ పురాణములలో నా తస్య ప్రతిమ అస్తి, దేవుడికి ఎటువంటి ప్రతిమ, ఇమేజ్, ఫోటో అని ఏదేదో చెప్తున్నాడు అనమాట ఆయన. అయితే మేము చాలా సింపుల్ విషయం, యాక్చువల్గా ప్రతిమ అంటే తెలుగు ప్రతిమ కాదు, అది సంస్కృత ప్రతిమ. సంస్కృత వాక్యాన్ని తెలుగు భాష అని చెప్తున్నాడు ఆయన మహానుభావుడు. ప్రతిమ అనంటే నా తస్య ప్రతిమ అస్తి అనంటే ఈయనకి సాటి లేని వాడు ఇంకొకడు లేడు అని అర్థం. దానికి తీసి ఈయనకి ఎటువంటి విగ్రహాలు లేవు, ఫోటోలు లేవు, ఇమేజ్లు లేవు అని వారికి చెప్పాల్సిన విషయాలన్నీ కూడా చెప్తున్నాడు అనమాట. ఎంత ఆశ్చర్యం అండి అసలు మాకైతే. దాని తర్వాత ఇంకొక దగ్గర అంటాడు, వెంకటేశ్వర సుప్రభాతంలో ఎప్పుడైతే రామచంద్రమూర్తిని లేపుతారో అక్కడ కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసాధూల కర్తవ్యం దైవవాన్నికం అని అంటే ప్రొద్దున్నే లేచి ప్రార్థన చెయ్యి దేవుడికి అని లేపుతున్నారు. చూసారా, మీ రాముడు కూడా దేవుడికి ప్రార్థన చేశారు అని అన్నారు ఆయన. దాని తర్వాత వస్తుందయ్యా త్రైలోక్యం మంగళం కురు, ఆయనే ముల్లోకాలకి మంగళాన్ని ఇచ్చే స్వామిని లేపుతున్నారు ఆయన. ఎందుకంటే అంత గొప్ప భగవంతుడైనా సరే, రామకృష్ణాదుల అవతారంలోనైనా సరే రాముడు విశ్వామిత్రుడిని గురువుగా స్వీకరించి ఆశ్రయించారు.
కృష్ణుడు సాందీపని మహర్షి, మొన్నే మేము ఉజ్జయిని వెళ్ళొచ్చామన్నమాట. అక్కడ ఆ ఉజ్జయిని క్షేత్రంలో కృష్ణ బలరాములు వెళ్ళిన గురుకులం ఇప్పటికీ మనం దర్శనం ఇస్తుంది. వాళ్ళు చదువుకున్న ప్రదేశం, వాళ్ళు గురువు యొక్క శుశ్రూష చేసి, ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి గురు శుశ్రూష తెలియదు అంటే ఒకళ్ళ దగ్గర నుంచి వినయంగా ధర్మంలో ఏం చెప్పారో అవసరం లేదు. ఎప్పటి వరకు మనం మన ఎజెండాని ఎలా మనము బయట పెట్టాలి, ఎలా మన ఎజెండాతో జనాల్ని కన్విన్స్ చేయాలి. పాపం హిందువులలో అన్నిటికంటే పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ మత గ్రంథములను చదవకపోవటం. అండ్ దీనిలో భగవద్గీత, రామాయణ, భాగవతాలు ఎవరైతే చదువుతారో వాళ్ళే హిందువులు. ఎందుకు మేము అది చెప్తున్నామంటే అండి, హిందువు అంటే ధర్మం తెలుసుకునేవారు కదండి. ఆ ధర్మం ఈ 3 పుస్తకములలో ఉంది. కాబట్టి మీరు చదవండి. అప్పుడు వేరే వాళ్ళు చెప్పే చెప్పుడు మాటలలో మనం పడం, ఆ వలల్లో పడమన్నమాట. మమ్మల్ని ఇదే చేయాలి, లేకపోతే నరకంలో పెడతాడు, అది ఇది అని ఏవైతే చెప్పుడు మాటలు మన దేశాన్ని, మన సంస్కృతిని, మన ధర్మాన్ని ఒక హాని చేసే విధంగా వేరే మతస్థులు ఏదైతే వీ డు నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ఎనీ ఆఫ్ ద రిలీజియన్స్ అని. వాళ్ళు చక్కగా ఉండాలి, మనం కూడా చక్కగా ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళు ఇలాంటి కుట్రలతో, కుతంత్రములతో మన ధర్మాన్ని పాడు చేయాలి అని చూస్తారో అప్పుడు మాత్రం మనం ఊరుకోము. ఈ విషయాన్ని జాగ్రత్తగా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. దీనిలో నాకున్న క్వశ్చన్ ఏంటంటే, బేసిక్గా మనం తెలుసు చాలా మంది సిగ్నల్స్ దగ్గర అయినప్పుడు కొంతమంది వచ్చి మన అడుగుతుంటారు, వాళ్ళు వెళ్ళిపోతుంటారు, ఇస్తే తీసుకోవడం ఇట్లా. బట్ కొంతమంది రామాయణం, భగవద్గీత ఇవి తీసుకొని ఇస్కాన్ నుంచి ఎంతోమంది పిల్లలు వచ్చి ఇంగ్లీష్లో చెప్పి మరీ అమ్ముతుంటారు కదా. సో ఇక్కడికి వచ్చి ఇలా అమ్మాలి, ఇలా అమ్మితే తప్పుగా చూడరనే ఆలోచన ఎందుకు వచ్చింది? అలా అమ్మడం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఇంజనీరింగ్ చదువుతున్నాం అనమాట. అయితే మేము ఒక పుణ్యక్షేత్రం వెళ్ళడానికి ఉన్నాము, కానీ మా వెహికల్ పాడైపోయింది. సో వీ వర్ జస్ట్ స్టాండింగ్ ఆన్ ద హైవే. అయితే ఒకళ్ళు వచ్చి ఈ పుస్తకం తీసుకోండి, ఈ పుస్తకం చదవండి, మీ జీవితం అంతా మారిపోతుంది అని. అయితే మేము చూసామన్నమాట, ఒక మత గ్రంథం మన సనాతన ధర్మానికి చెందింది కాదు అన్నా. అయ్యా మేము భగవద్గీత చదువుకుంటాం, భగవద్గీత చదువుకొని మా జీవితం మారింది, మాకు చాలు ఇది అని చెప్పామన్నమాట. ఇప్పుడు మీరు ఒక విషయం చెప్తానండి, భగవంతుడు వైకుంఠాన్ని వదిలేసి ఈ ప్రపంచానికి వచ్చి కురుక్షేత్ర యుద్ధంలో భగవద్గీత బోధించారు మనందరి కోసం. ఒక బ్రాండెడ్ షూస్ కోసం, ఒక బ్రాండెడ్ క్లోతింగ్ కోసం ఎంత దూరంలోకైనా వెళ్ళి ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టి జనాలు వెళ్ళి కొనుక్కుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దట్ కాన్సర్ట్ విచ్ ఇస్ హ్యాపెనింగ్, ఎంత ప్రయత్నం చేసి ఎలాగైనా సరే టికెట్లు కావాలి, లక్షల మంది, వేల మంది, కోట్ల మంది క్యూలలో నించుంటున్నారట ఆ టికెట్ల కోసం అని. ఆన్లైన్లో ఎంతమంది అలా భగవద్గీత కోసం నించుంటున్నారండి? లేదు. ఎంతమంది భగవద్గీత చదవాలి అని ఇచ్చ కలుగుతుందండి? బట్ అంటే భగవంతుడి యొక్క కృప ఏంటి అని అంటే, అయ్యా కనీసం ఆలయానికి రావట్లేదు, రోడ్డు పైనైనా తీసుకుంటారేమో. మీకు ఒక విషయం చెప్తాను, నేను స్వయంగా ఒకళ్ళకి, మేము ఇంజనీరింగ్ చేస్తున్న రోజులలో ఆన్ ద సేమ్ హైవే ఒకసారి మేము ఒకళ్ళకి భగవద్గీత ఇచ్చాము. మేమే ఇచ్చాము అనమాట. మీరు ఎలా అయితే అంటున్నారో రోడ్డు పైన నించొని, అలా మేము ఇంజనీరింగ్ చదువుతున్న టైంలో ఒకళ్ళకి ఇచ్చాం. జస్ట్ స్టాప్ ద కార్ దేర్. అయితే మేము గీత చూపించామన్నమాట, వాళ్ళు తీసుకున్నారు. మేము మా నెంబర్ కూడా ఇచ్చాం, మీరు గీత చదివాక మాకు చెప్పండి. అయితే వాళ్ళు యాక్చువల్గా ది ఎంటైర్ ఫ్యామిలీ ఎలాంటి డిప్రెషన్లో ఉంది అని అంటే, దే వర్ యాక్చువల్లీ ప్లానింగ్ టు కమిట్ సూసైడ్ ఆఫ్టర్ అ వీక్. అయితే వాళ్ళు ఒక మొక్కు ఉండిందట, మేము ఏదైతే పుణ్యక్షేత్రంలో ఉన్నామో ఆ సమయానికి స్వామి దర్శనం చేసుకొనైనా సరే జీవితాన్ని సునాయాసంగా వదిలేయాలి అని వాళ్ళు అనుకొని అక్కడికి వెళ్ళారు. అదే సమయంలో మేము అక్కడ ఉన్నాం, మేము ఆ పుస్తకం ఇచ్చాం, వాళ్ళు తీసుకున్నారు. ఒక 4 రోజుల తర్వాత నాకు ఫోన్ వచ్చింది, మీరు మా ఇంటికి వస్తారా, ఒక అరగంట సేపు మాట్లాడచ్చా అని అంటే తప్పకుండా సరే అని వెళ్ళాం. అయితే వారు ఒక విషయాన్ని ప్రస్తావన చేశారు, మా జీవితం మొత్తం కూడా మేము ఏదైతే ఆత్మహత్య దిశగా వెళ్తున్నామో అది మొత్తం మారింది గీత చదవటం వల్ల. మాకు ఇప్పుడు అలాంటి ఉద్దేశములు ఏమీ లేవు, కానీ మాకు ఇంకా డీప్గా వీటి గురించి తెలుసుకోవాలని ఉంది, చెప్పగలుగుతారా అంటే తప్పకుండా చెప్తామండి. ఇప్పటికీ వాళ్ళు మాకు తెలుసండి, ఆ కుటుంబం ఎంతో ఆనందంగా 2 పిల్లలతో చక్కగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ఉంటున్నారు, ఆనందంగా ఉన్నారు. ఎందుకో తెలుసా అండి, ఒక చిన్న భగవద్గీత. ఆ భగవద్గీత ఆ రోజు ఆ ప్రదేశంలో వాళ్ళకి వచ్చి ఉండకపోతే. కాబట్టి మన వైపు ప్రయత్నం చేయాలండి. అది ఎవరో మన టీవీలో మాట్లాడుతూ చెప్తున్నారు, అది పుస్తకం
దీనిపైన పెట్టేయచ్చు, సోఫా పైన పెట్టేయచ్చు, టీ పైన పెట్టేయచ్చు, దానిపైన గౌరవం ఉండదు. అలా ఏం లేదండి. నీకు గౌరవం ఉండకపోవచ్చు, మీ ఇంట్లో ఒక పిల్లవాడు చదివినా, లేదా మీ జనరేషన్ కాదు నెక్స్ట్ జనరేషన్ చదివినా, గీత పట్టుకొని చదివిన వాడు ఎవరైనా ఉద్ధరింపగలుగుతాడు. కాబట్టి బాంబు ఎక్కడ పెట్టారని కాదండి, ఆ బాంబు యొక్క పొటెన్సీ ఎప్పుడు అలానే ఉంటుంది. కాబట్టి భగవద్గీత కూడా ఒక చాలా జ్ఞానంతో ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అనమాట అది ఒకటి. కానీ ఎవరైతే దాన్ని ముట్టుకుంటారో దే విల్ డెఫినెట్లీ జస్ట్ దర్శనం చేయటం వల్ల వాళ్ళకి అంత గొప్ప ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ అనేది కలుగుతాయి. చదివితే ఇంకా ఎందుకంటే జీవితం మారిపోదు. కాబట్టి కొంతమంది క్రిటిసైజ్ చేయొచ్చు, రోడ్డు పైన ఎందుకు అమ్ముతున్నారు అని. దానివల్ల కలిగే బెనిఫిట్స్ చూడలేకపోయారనుకోండి, వాళ్ళని ఏమంటాను చెప్పండి. ఎగ్జాక్ట్లీ. అంటే దీంట్లో మీరు చెప్పిన దాని ప్రకారం ఒకసారి ముంబైలో ఒక ఆయన భగవద్గీత డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఒక ఆయన వచ్చి అడిగారట, కురుక్షేత్రంలో ఫ్రీగా చెప్పారు భగవద్గీత, మీరు ఎందుకు అమ్ముతున్నారు అని. అంటే భగవద్గీత ఫ్రీయే, ఇది కురుక్షేత్రం నుంచి ఇక్కడికి వచ్చినందుకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అని చెప్పారట. కాబట్టి మన వాళ్ళు ధర్మం దగ్గరికి వచ్చేసరికి ప్రతి దాంట్లో ఇదెందుకు అదెందుకు అంటారు. బయట మాత్రం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటారు. అవును, చాలా పెద్ద ఆశ్చర్యం అండి. కాబట్టి గీత ఎక్కడుంది అని కాదు, గీత యొక్క పొటెన్సీ ఏంటి అనేది. ఎందుకంటే ప్రతి ఒక్కడు భగవంతుని ఎతుకుతూ ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు మీరు చూసారనుకోండి, రోడ్ దగ్గర మీ దగ్గరకు వచ్చి తీసుకోవాల్సిందే అని చెప్తారా? అయ్యా, దేర్ ఇస్ అన్ ఆప్షన్, యు టేక్ ఇట్ ఇఫ్ యూ వాంట్. కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు, చదివిన వారు ఉద్ధరిస్తారు. నీకేం ప్రాబ్లం వచ్చింది మధ్యలో, మీరెందుకు మాట్లాడుతున్నారు అని మేము చాలా మందిని ప్రశ్నిస్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఇఫ్ అ గుడ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్, గుడ్ వర్క్ ఈజ్ హ్యాపెనింగ్, వీ షుడ్ ఎంకరేజ్ ఇట్. మిగతా మతాల వాళ్ళందరూ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పంచుతున్నారు. కనీసం మనమైనా గౌరవిద్దాం. కనీసం నువ్వు ధర్మ పరిరక్షణ కోసం ఆ పని చేయకపోయినా చేస్తున్న వాళ్ళని గౌరవిద్దాం. ఈ జ్ఞానమైనా ఉండాలి. అండ్ మరో సైడ్ చూసుకుంటే ఈ రోజుల్లో చాలా మంది పాపాలు ఎక్కువ చేసి ఉండొచ్చు, లేకుంటే సమ్ కైండ్ ఆఫ్ అడిక్షన్స్ ఉండొచ్చు. వాటి నుంచి బయటికి రావడానికి ఎక్కువగా ట్రై చేస్తుంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? అంటే వాళ్ళు డ్రగ్స్ ఉండొచ్చు, స్పిరిచువల్గా ఉండొచ్చు, ఎనీథింగ్. చిన్న విషయం చెప్తానండి. ఒక రాజుగారు ఒక లైన్ గీశారు. మీరు చిన్న స్టోరీ వినే ఉంటారు. ఒక లైన్ గీసి దీన్ని ముట్టుకోకుండా పెద్దగా చెయ్యి, లైన్ గీసి దీన్ని ముట్టుకోకుండా చిన్నగా చెయ్యండి అని చెప్పారట ఒక రాజుగారు. అందరు వచ్చి అయ్యా ఎలా చిన్నగా చేస్తాము, ముట్టుకోకుండా ఎలా చిన్నగా చేస్తాము అని ఆలోచిస్తూ ఉంటే ఒక మంత్రి, చాలా తెలివిగల మంత్రి అండి, ఆయన ఏం చేశారో తెలుసా అండి, పక్కన ఒక పెద్ద లైన్ గీశారు. మీరు వింటారు కదా, ఆటోమేటిక్గా ఇది చిన్నగా అయిపోయింది. అంతే కదండి. మనకుండే చెడు అలవాట్లు, మనకుండే చెడు భావనలు, మనకుండే చెడు ఆకర్షణలు ఏవైతే ఉన్నాయి, ఇవి ఎలా తీయాలి, ఎలా తీయాలని చాలామంది డిప్రెషన్లో ఉంటారు. కానీ ఆ డిప్రెషన్ నుంచి పక్కకి తొలగాలి అని అంటే వీ హ్యావ్ టు యాడ్ అ బిగ్ లైన్ ఇన్ అవర్ లైఫ్. ఏంటి ఆ బిగ్ లైన్ అని అంటే ఒక పాజిటివ్ హ్యాబిట్. ఓకే, ఏంటి ఆ పాజిటివ్ హ్యాబిట్? ఒక సర్వీస్ చేయండి, ఒక ఆలయానికి వెళ్ళండి, ఒక చక్కటి ప్రవచనాలు వినండి, చక్కగా సేవ చేయండి. మీరు ఎప్పుడైతే సేవ అనే ఒక మంచి హ్యాబిట్ని నేర్చుకుంటారో మన దగ్గర ఉండే చెడు హ్యాబిట్స్ అన్నీ చిన్న చిన్నగా అయిపోతాయి. ఎంత మీరు పెద్ద మంచి హ్యాబిట్, ఒక పాజిటివ్ హ్యాబిట్ని మీ జీవితంలో ఎంత పెద్ద లైన్ డ్రా చేస్తారో ఆటోమేటిక్గా మీ దగ్గర ఉన్న నెగిటివ్ థింగ్స్ అంత చిన్నగా అయిపోతే సమ్ టైమ్ ఇట్ విల్ బికమ్ నెగ్లిజిబుల్ అనమాట. కాబట్టి ఇన్ని నెగిటివిటీ పైన ఎక్కువ ఫోకస్ చేయకండి, పాజిటివిటీని యాడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మేము ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఈరోజు పొద్దున్నే మేము దాన్ని తెలుగులో ఏమంటారో తెలియదు, ఇట్స్ అ బ్లాక్ మాత్ అంటారు. ఇలా చాలా పెద్దగా ఉంటుంది, చాలా సౌండ్ చేస్తుంది, చూస్తే చాలా డేంజరస్గా అనిపిస్తుంది. మీరు అది బీ అంటారు అని ఇలా వెళ్తుంది చూడండి. అయితే అది దానికి ఎంత స్ట్రెంగ్త్ ఉంటుందంటే అండి, అది ఒక చెట్టు లోపల కూడా హోల్ చేసేయచ్చు. చెట్టు లోపల హోల్ చేసి ఇట్ కెన్ జస్ట్ పాస్ త్రూ ఇట్, అంత శక్తి ఉంటుందన్నమాట దాంట్లో. కానీ అది ఏం చేస్తుందంటే, ఒక తామర పువ్వు ఉందనుకోండి, తామర పువ్వు లోపల స్వీట్ నెక్టర్ ఉంటుంది. అయితే దానిపైన నెక్టర్ చూస్తూ ఇలా మత్తు అయిపోతుంది అనమాట. మత్తు అయిపోయి ఇలా ఊగుతూ అలానే కూర్చుంటుంది. ఎప్పుడైతే సూర్యాస్తమయం అయిపోతుందో లోటస్ క్లోజెస్. ఎప్పుడైతే ప్రొద్దున పూట సూర్యుడు ఉదయిస్తాడో ఓపెన్ అవుతుంది, తర్వాత రాత్రికి మూసుకుపోతుంది. ఆ మత్తులో ఏమైపోతుందంటే అండి, ఈ బీ మూసుకుపోతుంది అనమాట. దాని యొక్క పెటల్స్ ఎప్పుడైతే అందులోనే ఉండిపోతుంది, ప్రొద్దునకి అది చనిపోతుంది అనమాట అందులోపలనే ఉండి. ఓకే, మీరు చూడండి, ఒక చెట్టు ఒక ట్రంక్ లోపల హోల్ చేసే శక్తి కలిగినది ఒక పెటల్ లోపల హోల్ చేయలేకపోయింది. ఎందుకు? ఆ మత్తులో ఉంది కాబట్టి.
ఎప్పుడైతే మనం కూడా ఈ ఈ యువత ఏదైతే ఇంటాక్సికేషన్స్లో పడిపోయారో, ఇన్ఫాక్చుయేషన్స్లో పడిపోయారో, అప్పుడు వెరీ ఈజీ సిచ్యువేషన్స్ టు కమ్ అవుట్. కానీ ఆ స్ట్రెంగ్త్ మన లోపల ఉండదు. ఎందుకంటే ఆ ఇంటాక్సికేషన్ మనల్ని అంతా కాబు చేసింది. మా గురువులలో ఒక విషయం చెప్తారు, తుమ్తో భోగ్ కో భోగనే గయా పర్ భోగి తుమే భోగ్ లియా అని అంటారు. అంటే మనం అనుకుంటాం మనం ఏదో ఎంజాయ్మెంట్ కోసం ఈ పని చేస్తున్నామని, కానీ ఆ ఎంజాయ్మెంట్నే మనల్ని కన్జ్యూమ్ చేసేస్తుంది, ఎగ్జాక్ట్లీ తినేస్తుంది ఇంకా. కాబట్టి ఇది లేకుండా నేను బ్రతకలేను, అది లేకుండా నేను బ్రతకలేను అని ఒక ఇన్ఫాక్చుయేషన్స్, ఇంటాక్సికేషన్స్. ఈ యూత్కి మేము చేసే ఒకటే ప్రార్థన ఏంటంటే, మనకి ఎంతో కెపాసిటీ ఉందండి ఈ దేశం పట్ల సేవ చేయడానికి, ధర్మానికి, ఈ సమాజానికి సేవ చేయడానికి. ఒక 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 ఒక్క ఒక్క సంకల్పమే ఎంతో మార్పుని చేయగలుగుతుంది ఈ ప్రపంచంలో. మనందరం కానీ మంచి మార్గంలో వెళ్ళగలిగితే వీ కెన్ బ్రింగ్ బ్యూటిఫుల్ పాజిటివ్ చేంజ్ ఇన్ దిస్ వరల్డ్. ఓకే, బట్ ఒక స్ట్రైట్ క్వశ్చన్ స్వామి, అంటే హిందూ రిలీజన్నే తీసుకోండి, ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే పాయింట్స్ వేస్తారు, జాతకాలు కలిసాయి లేదా చూస్తారు, తర్వాత ముహూర్తం పెట్టి ముహూర్తంలో కూడా వేద మంత్రాలతో పెళ్లి చేస్తారు. కానీ ఇంత బలంగా, ఇంత సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా ఒక జంటను కలిపిన 1 నెలకో 2 నెలలకో లేకుంటే ఒక సర్టెన్ పీరియడ్లో డివర్స్ అవుతున్నాయి కదా. సో ఇలాంటి విషయాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంటుంది? ఓపిక లేదు అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో సుఖ దుఃఖాలు, మాన అపమానాలు, గెలుపు ఓటములు అనేవి వస్తూ ఉంటాయండి. మనము చాలా ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడిపోయాం. ఎవ్రీథింగ్ నీడ్స్ టు బీ ఇన్ 2 minutes. అందుకే కదండి రీల్, ఇంతకుముందు మేము 2 గంటలు 2.5 గంటలు ప్రవచనాలు చెప్పేవాళ్ళం, ఇప్పుడు షార్ట్స్ కిందకి వచ్చేసింది. 60 seconds లోపల చెప్పండి మీరేం చెప్పాలన్నా. ఎందుకంటే ఇట్ హ్యాస్ బికమ్ వెరీ ఫాస్ట్. ఎందుకంటే జనాలకు ఓపిక క్షీణించింది, ఓపిక తక్కువైపోయింది. కాబట్టి అదే లైఫ్లోకి అన్వయించినప్పుడు అండి ఇట్ గివ్స్ టెరబుల్ బ్యాక్లాషెస్. ఏ సిచ్యువేషన్ అన్నా బాగుపడాలి అని అంటే టైం కావాలి. ఇప్పుడు మాకు చేతి పైన కాలింది, మేము ఒక భగవంతుడి యొక్క సేవ కోసం కిచెన్లో పనిచేస్తుంటే. సో ఇట్స్ బీన్ లైక్ 15 days నౌ. వాట్ టు డూ విత్ ఇట్? యూ జస్ట్ హ్యావ్ టు లివ్ ఇట్ టు ద ఎయిర్. అది మెల్లగా హీల్ చేస్తుంది. మన బాడీకి ఆ శక్తి ఉన్నది, అది హీల్ చేసేస్తుంది కదా. కాబట్టి మనం దాన్ని, మన ఇంటర్వెన్షన్ ఏదైనా చేసామనుకోండి, అది ఇంత చిన్నది కూడా పెద్ద పుండయి కూర్చుంటుంది. అవునా కదా? కాబట్టి మనం యూ జస్ట్ గివ్ సమ్ టైం, పేషెన్స్ కావాలి మన జీవితంలో. తర్వాత నిగ్రహం కావాలి. వీ నీడ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు చూడండి, లవ్ అని మాట్లాడతాం, మనకి చెప్తారు లవ్ ఈజ్ బ్లైండ్ అండ్ మ్యారేజ్ ఈజ్ ఐ ఓపెనర్ అంటారంట. కాబట్టి ప్రేమ అంటారు. ప్రేమ అంటే మా గురువుగారు ఒక చాలా గొప్ప నిర్వచనం ఇస్తారు. లవ్ మీన్స్ సాక్రిఫైస్, లవ్ మీన్స్ సర్వీస్. చాలా అద్భుతమైన విషయం అండి ప్రేమ. మీరు అంటున్నారు కదా విడాకులు అయిపోతున్నాయి అని అంటే, ప్రేమించారండి, పెళ్లి చేసుకున్నారు కానీ విడాకులు అయిపోతున్నాయి ఎందుకు అని అంటే, ఎదుటి వ్యక్తి నుంచి ఏం తీసుకోవాలి అని ఆలోచించకండి, ఎదుటి వ్యక్తికి ఏమి ఇవ్వగలుగుతాము అని ఆలోచించండి. లవ్ మీన్స్ సాక్రిఫైస్. అరే వారు నా కోసం ఇలా చేయాల్సిందే అని కండిషన్ పెట్టకండి, మీరు ఏం చేయగలుగుతారో ఆలోచన చేయండి. సర్వీస్ అండ్ సాక్రిఫైస్, ఈ రెండు ఎక్కడైతే ఏ సంబంధములు అనేది ఉంటాయో ఆ రిలేషన్షిప్ అనేది చాలా మీనింగ్ఫుల్గా ఉంటుందండి. కాబట్టి ఇది చాలా ముఖ్యం. ఇంకొక విషయం చెప్తాను, మన వివాహ వ్యవస్థ చాలా చేంజెస్ తీసుకున్నది. మీరు చూసారనుకోండి, వివాహం అనేది సనాతన ధర్మంలో ఒక సంస్కారం. మనకి కొన్ని సంస్కారములు ఉన్నాయి, నామకరణము, ఉపనయనము, అలా వివాహం అనేది కూడా ఒక సంస్కారం. కానీ ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా అండి, ప్రీ వెడ్డింగ్ షూట్ల తర్వాత సంగీత్, తర్వాత హల్దీ, ఇవన్నీ చాలా వెళ్ళిపోయాయి. పెళ్ళి ఏదో డెస్టినేషన్ వెడ్డింగ్ అని ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఎవరికి ఎలా జరిగిందో తెలియదు, ఒక 10 నిమిషాల్లో పూజారికి చెప్పేస్తారు, అయ్యా తొందరగా చేసేసేయని ఎవరైతే ముహూర్తం టైం వస్తుంది చూస్తారో ఆయనకు చేసేస్తారు. మిగతావన్నీ ఫోటోలు. మోర్ దెన్ ద సంస్కారం, ది కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ హడావిడి. కాబట్టి ఆ సంస్కారం బాగా జరగాలి, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ సంస్కారం, ఆ యొక్క చక్కటి ఆ రిచువల్ అనేది చేయట్లేదు. చాలామంది అనుకుంటున్నారు పెళ్ళి పైన డబ్బులు వేస్ట్ చేయకూడదు, ఇంతమందిని పిలవకూడదు, మనం వెళ్ళి రిజిస్టర్ పెళ్లి చేసేసుకుందామని. యాక్చువల్గా సనాతన ధర్మంలో పెళ్ళి అనేది, వివాహం అనేది పెద్ద గ్రాండ్ సెలబ్రేషన్గా చేసేవారనమాట.
అంటే ఎక్స్ట్రావగెన్స్ కాదండి, గ్రాండ్ సెలబ్రేషన్. అంటే ఎంతమందిని వీలైతే అంతమంది వచ్చి ఆశీర్వదించి, ఎందుకో తెలుసా అండి, 2 things వర్క్. ఇంతమందిలో నేను ఈ రెస్పాన్సిబిలిటీని యాక్సెప్ట్ చేశాను కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి అని ఒక బాధ్యత వస్తుంది. రెండో విషయం ఏంటో తెలుసా అండి, ఇంతమంది పెద్దల బ్లెస్సింగ్స్ ఉంటాయి కదండి, బ్లెస్సింగ్స్ ఆల్సో హెల్ప్స్ అవర్ రిలేషన్షిప్ టు గో అహెడ్. కానీ ఇప్పుడు ఈ 2 తక్కువైపోయాయి, మిగతా అంతా ఎక్కువైపోయాయి. కాబట్టి మన వివాహ వ్యవస్థలో కూడా దేర్ షుడ్ బి సమ్ నైస్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో రీసెంట్ ఇంటర్వ్యూలో మీరు ఒక మాట చెప్పారు, శ్రీకృష్ణ మహాదేవుడికి 16,108 మంది భార్యలు ఉన్నారని చెప్పారు. బట్ ఓకే, ఆయనకు అన్ని లీలలు ఉన్నాయి, పరమాత్మతో కంపేర్ చేసుకోవాలంటే అన్ని విధాలుగా చేసుకోమని చెప్పారు. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, అంతమందిని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి? నరకాసురుడు అనే ఒక అసురుడు ఉన్నాడనమాట. ఆయన ఒక యాగం కోసమని ఒక రకమైన అసుర ప్రవృత్తితో 16,100 రాకుమార్తెలు అంటే ప్రిన్సెసెస్ని ఆయన బందీగా చేసుకున్నాడు. ఆయన యొక్క జైల్లో పెట్టేశారనమాట వాళ్ళందరినీ కూడా. ఓకే. సో కృష్ణుడు సత్యభామ ప్రాగ్జ్యోతిషపురం అనే ఒక ప్రదేశంలో ఈ నరకాసురుడు అనేవాడు ఉన్నాడనమాట. ఆయనని సంహరించడానికి వెళ్తారు. మురా అనే ఒక అసురుడు వస్తాడు, ఆయనని సంహరిస్తాడు. నరకాసురుడిని కూడా సంహరించేస్తారు. ఎప్పుడైతే ఆయన భవనం లోపలికి వెళ్తున్నారో అప్పుడు పెద్ద జైలు లోపల ఈ 16,100 మంది రాకుమార్తెలు కృష్ణుడు చూస్తాడనమాట. అప్పుడు వాళ్ళని విడుదల చేస్తారు. ఓకే. విడుదల చేసినప్పుడు ఆ 16,100 మంది కూడా, కృష్ణ నువ్వు మాకు భర్తగా కావాలి అని అడుగుతారు. అడిగినప్పుడు భగవంతుడు చూడండి, ఎంతమంది భగవంతుడితో ఒక సంబంధం పెట్టుకోవాలి అని అనుకుంటే ఏ రకమైనది సరే, భగవంతుడిని పిల్లవాడిగా అనుకోవచ్చు, భగవంతుడికి ఒక ఫ్రెండ్గా అనుకోవచ్చు, భగవంతుడిని ఒక స్వామిగా అనుకోవచ్చు, భగవంతుడిని తండ్రిగా అనుకోవచ్చు, భగవంతుడిని భర్తగా అనుకోవచ్చు. అంతమందికి ఆయన రెసిప్రొకేట్ అఖిల రస అమృతమూర్తి అని అంటారు కృష్ణుని. కాబట్టి ఇంతమంది ప్రార్థన చేశారు, కృష్ణ నువ్వే మాకు శరణు, నువ్వే మాకు భర్త అనగానే అందరితో వివాహం చేసుకున్నాడు భగవంతుడు. కానీ 16,100 స్వరూపములతో వివాహం చేసుకున్నాడు. 1 కృష్ణ మల్టిప్లైడ్ ఇంటూ 16,100 ఫార్మ్స్ అండ్ దెన్ గాట్ మ్యారీడ్ టు దీస్ ప్రిన్సెసెస్. మొత్తం గృహస్థ ఆశ్రమం మనం ఇందాక మాట్లాడుకున్నాం కదండి, అట్లా గృహస్థ ఆశ్రమ వివాహ సంస్కారముతో ఈ 16,100 మందిని ఆయన వివాహం చేసుకొని ఆ గృహస్థాశ్రమ ధర్మం తూచా తప్పకుండా ఆయన కార్యక్రమాన్ని, ఆ యొక్క ధర్మాన్ని ఆచరించారనమాట. కాబట్టి ఆ నరకాసురుడి యొక్క చెరలో ఉన్న ఈ రాకుమార్తెలన్నిటినీ విరిపించి వారందరూ ప్రార్థన చేయగా అప్పుడు కృష్ణుని వివాహం చేసుకున్నారు. మీకు ఒక విషయం చెప్తాను, భాగవతం చెప్తుంది, ఇంత గొప్ప మంది, అంత అందం కలిగిన రాకుమార్తెలు ఉన్నా సరే కృష్ణుడు వారి పట్ల వారికి ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేదట, అరే మేము ఇంత అందంగా ఉన్నా సరే కృష్ణుడు మా పట్ల అట్రాక్ట్ అవ్వట్లేదు ఏంటి అని. వాళ్ళు అలా ఆ విధంగా ప్రార్థన చేస్తారు కృష్ణుడికి, కృష్ణ నీ యొక్క స్వభావము ఎంత అచింత్యమైన స్వభావము అని. కాబట్టి ఆయన ధర్మం కోసం వివాహం చేసుకున్నారు, కానీ ఏదో సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం కాదు. ఓకే. వన్ ఫైనల్ క్వశ్చన్, శ్రీకృష్ణుని వర్ణించాలంటే ప్రణవానంద స్వామి గారు ఎలా వర్ణిస్తారు? భర్గాపీఠం నటవరవపు కర్ణయోర్కర్ణికారం బిభ్రద్భాసత్ కనక కపిశం వైజయంతీం చమాలాం రంధ్రాన్ వేణురదరసుదయా పూరయన్ గోపవృందే బృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్గీత కీర్తి అని అంటుంది భాగవతం. కృష్ణుడు ఈజ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ చార్మింగ్ పర్సనాలిటీ. ఈ ప్రపంచంలో అందరికంటే అందంగా క్యూపిడ్ మన్మధుడు ఉంటాడట. మీకు ఒక విషయం చెప్తాను, ఈ ప్రపంచంలో ఉండే అందరికంటే అందంగా ఉన్న వ్యక్తులు స్వర్గంలో ఉండే అప్సరసల ముందు కాక్రోచెస్లా ఉంటారట. స్వర్గంలో ఉండే అప్సరసలు వైకుంఠంలో ఉండే పార్షదుల ముందు కాక్రోచెస్లా ఉంటారట. అంత అందం కలిగిన వైకుంఠ మహిషులు కూడా ఎప్పుడు చూసినా భగవంతుడి యొక్క అందాన్ని చూసి కళ్ళు తిరిగిపోతూ ఉంటాయట వాళ్ళకి, అంత అందంగా భగవంతుడు ఉంటాడట. ఈ ప్రపంచంలో అందరికంటే హ్యాండ్సమ్ వ్యక్తి అని మన్మధుడిని అంటారు. అవును. ఆ మన్మధుడు ఒకసారి కృష్ణుడు చూస్తే కళ్ళు తిరిగి కింద పడిపోయారట. అంత అందాన్ని శ్రీకృష్ణ భగవాన్.
అందుకే ఆయనని మదన మోహనుడు అని అంటారు. అయితే ఆ మదన మోహనుడు ఎంత సుందరమైన స్వరూపం అంటే అండి, సింప్లిసిటీలో బ్యూటీ ఉంటుంది అని అంటే మన కృష్ణుడి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఆయన బృందావనంలో ఇక్కడ వరకు ధోతి కట్టుకునేవారు. దాని తర్వాత ఒక చిన్న వేస్ట్ బెల్ట్ మొడతాలు ఉండేదన్నమాట ఆయనకి. ఫారెస్ట్ ఫ్లవర్స్, ఏం ఫ్యాన్సీ కాదండి, జస్ట్ ఫారెస్ట్లో దొరికే చక్కటి పూలతో మాల వేసుకుని ఉండేవారు. వైజయంతి మాల అని అంటారు దాన్ని. దాని తర్వాత బృందావనంలో ఉండే రంగురంగుల మట్టితో కృష్ణుడి యొక్క ఫేస్ పైన డిజైన్స్ వేసేవారు అనమాట వారి ఫ్రెండ్స్ అందరూ కూడా. ఒక నెమలి పింఛాన్ని పెట్టుకునేవారు. కర్ణయోర్ కర్ణికారం, ఒక బ్లూ కలర్ ఫ్లవర్ చెవులో ఇక్కడ చెవు పైన పెట్టుకునేవారు అనమాట. ఆ స్వామిని చూసి బృందావనంలో ఉండే వాళ్ళందరూ ఆ కృష్ణుడినే చూస్తూ ఉండేవారు. ఎలా కృష్ణుని చూసేవాళ్ళంటే గోపికలందరూ కూడా, గోపాల బాలందరూ కూడా కృష్ణుడి నేత్రములు చూశారనుకోండి, వాళ్ళ నేత్రాలనే చూస్తూ ఉండేవారు అనమాట. కృష్ణుడి యొక్క భుజాలను చూశారనుకోండి, భుజాలనే చూస్తుండేవారు. కృష్ణుడి యొక్క కేశములు చూస్తుండేవారు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్ చేసి డిస్కషన్ చేసేవారు అనమాట. అరే కృష్ణుడు ఇలా ఉండేవాడు, అలా ఉండేవాడు, ఇలా ఉండేవాడు. ఎందుకంటే భగవంతుడి యొక్క అందం ఎలాంటిది అంటే, ఒక్క పార్ట్ ఆఫ్ హిస్ బాడీ చూస్తే ఇంకా అందులోనే మునిగిపోతాను, ఇంకా బయట ఏముందో కనిపించదు. అంత అందం. సర్వాకర్షతి ఇది కృష్ణ, అందరినీ ఆకర్షించే స్వరూపం కలిగిన వాడు. మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి చెప్తుంది. ఏదైతే పైకి ఉంటుందో వెంటనే డామ్ అని కింద పడిపోతుంది. అంతే కదండి, మనం ఏదైనా బాల్ పైకి వేసాం అనుకుని కిందకి వచ్చేస్తుంది. ఎందుకు? గ్రావిటీ వల్ల. కృష్ణుడి యొక్క అట్రాక్షన్ ఏంటి అంటే, ఎవరైతే ఈ సంసారంలో పడిపోయారో, ఎవరైతే ఎనీబడి హూ ఇస్ గోయింగ్ డౌన్, కృష్ణ పుల్స్ దెమ్ అప్. అది కృష్ణుడికి ఉండే అట్రాక్షన్. కాబట్టి అందరికంటే సకల అందం కలిగిన వాడు, కృప కలిగిన వాడు, ఆనంద స్వరూపం, ఆనందఘన స్వరూపుడు శ్రీకృష్ణ భగవానుడు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. అండ్ మా ఆడియన్స్ కూడా మీ తరపున, ఇస్కాన్ తరపున ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే ఒక మాట చెప్తారా? ముఖ్యంగా యువతకి చెప్తున్న, మీ యొక్క విలువైన సమయాన్ని ఎలా ఈ దేశం కోసం, మనం ధర్మం కోసం, సమాజం కోసం మనందరం కలిసి, మేము మీకు ఎప్పుడూ అవైలబుల్గా ఉన్న మనందరం కలిసి పనిచేద్దాం. ఈ భారతదేశాన్ని ఒక మంచి ప్రదేశం, ఒక ఆధ్యాత్మిక ప్రదేశం, ఒక చక్కటి సుఖ శాంతులతో ధర్మాన్ని ఆచరించే ఒక ప్రదేశంగా మనందరం కలిసి తయారు చేసుకుందాం. మీ యొక్క సహకారాలు ఉండగలిగితే వీ కెన్ మేక్ అ వెరీ బిగ్ డిఫరెన్స్ ఇన్ దిస్ వరల్డ్. మై ప్రేయర్స్ అండ్ బెస్ట్ విషెస్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. హరే కృష్ణ. సో చూసారు కదండి, ప్రణవానంద స్వామి గారు చెప్పిన మాటలు విన్నాక, ఈ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా మీకు అర్థమయ్యాక మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి వేటి గురించి అయినా మీరు సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నాను సరే, తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.